The topic logical reasoning shall be dealt in detail for the target December 2025 net group in course of time. However, this is a brief and crash look at the topic for the benefit of those who are taking net exam in this Jan or June. నేను ఇందులో ఇప్పుడు ఏం చెప్తానంటే మీరు సిస్టమేటిక్ గా వెళ్ళదు ఇవాళ టాపిక్. అక్కడక్కడక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కీపింగ్ ఇన్ వ్యూ ది పాసిబిలిటీస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఎగ్జామినేషన్ అంతవరకు చూస్తాను. ముందేమో కొన్ని టర్మ్స్ కొంత సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయడం అయిన తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్స్ చేసి చూపిస్తాను. మరొక రోజు కూడా పెట్టుకోవాల్సింది, ఒక్క రోజులో అవదు. ఇట్స్ చాలా వ్యాస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ కూడా చాలా కొత్త సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఇంచుమించుగా అందరికీ తెలియదని అనుకుంటున్నాను నేను, మోస్ట్ ప్రాబబ్లీ నా ఉద్దేశంలో. అంచేత కొంచెం టైం కూడా పడుతుంది చెప్పడము, బేసిక్స్ చెప్పాలి. ఇట్స్ స్లైట్లీ కాంప్లికేటెడ్ థింగ్. అండ్ లాజిక్ అంటేనే మీకు అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ ఎ థాట్ ఇన్వాల్వింగ్ ప్రాసెస్. సులభంగా అర్థమయ్యేది కాదు, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తేనే తప్ప కాదు. ఇది చెబుతుంటే వినేలాగా ఉండదు అంత ఈజీగా. ఫస్ట్ మనం చూస్తున్న టాపిక్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే లాజిక్ అంటేనే రీజనింగ్ కదా. లాజిక్ ఎప్పుడు వస్తుందండి? వెన్ లాజిక్ అరైజెస్. ఈ లాజిక్ అనేది ఎప్పుడు వస్తుందండి రీజనింగ్? ఒక విషయం మీద మీరు నేను ఒక ఇద్దరం ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకునేటప్పుడు మన ఇద్దరి మధ్యన ఏమొస్తుందండి? ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ లో ఏముంటాయండి? నేను ఒక విషయం చెప్పాను, మీరు దాంతో విభేదించవచ్చు కదా. ఆర్గ్యుమెంట్ అప్పుడేగా వస్తుంది, ఒప్పుకుంటే ఆర్గ్యుమెంటే ఉండదు. మీరు విభేదించారు. సో నాకు అంటే నాదొక స్టేట్మెంట్ ఉంటుంది, నేను చెప్తాను ఒక విషయం, మీదొక స్టేట్మెంట్, మీరు ఒక విషయం చెప్తారు. ఈ రెండు విషయాల్ని కలిపి మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఒకటి చేస్తాము. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఈ రెండు విషయాల్ని క్రోడీకరించి ఒక డెసిషన్ తీస్తాం, అందులోంచి ఒక కంక్లూజన్ తీస్తాం. అంతే కదా చేసేది. అంటే దీస్ ఆర్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ గుడ్ సెన్స్. మాట్లాడుకోవడం అని కాదు. నేను ఒక విషయం చెప్పాను, అదే విషయం మీద మీ అభిప్రాయం మీరు చెప్పారు, ఇందులో ఏది కరెక్ట్ అనేది మన ఇద్దరం ఆర్గ్యూ చేస్తాము. ఆర్గ్యూ చేసి అందులో నుంచి ఒక కంక్లూజన్ డ్రా చేస్తాం. ఇది ఆర్గ్యూ చేసినప్పుడు ఏమవుతుంది? నేను చెప్పిన విషయాన్ని నేను దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, ద మీన్స్ సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి నేను ఒక రీజనింగ్ ఇస్తాను. దట్స్ వాట్ ఈస్ లాజిక్. ఐ లాజికల్లీ ట్రై టు సపోర్ట్ వాట్ ఐ ఆమ్ పుట్టింగ్ ఫోర్వర్డ్. అదే పని మీరు చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లాజికల్ రీజనింగ్. We apply our logical minds in support of what we state. మనం ఏ స్టేట్మెంట్ అయితే చెప్పామో దాన్ని మనం సపోర్ట్ చేసుకునేటందుకు, డిఫెండ్ చేసుకునేటందుకు మనం లాజికల్ రీజనింగ్ వాడతాం. వాడి మన ఇద్దరి స్టేట్మెంట్స్ నుంచి ఒక కంక్లూజన్ డ్రా చేస్తాం కామన్ గా. దట్ వి విల్ యాక్సెప్ట్, బోత్ ఆఫ్ us విల్ యాక్సెప్ట్. అంతే, యాజ్ ది రైట్ థింగ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే లాజికల్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ లో లాజిక్ అనేది, when there is an argument, there logic comes. For an argument to happen, there must be two different statements. అంతే కదండి, two statements. There must be two statements. ఈ two statements ని లాజికల్ రీజనింగ్ ద్వారా we derive a conclusion in that. Totally this is what is called logical reasoning and an argument. ఇప్పుడు దీన్ని బట్టి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెక్నికాలిటీస్ ఏమిటి, టెర్మినాలజీ ఏమిటి, అదే మనం చదువుతున్నాము. ఈ లాజిక్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాము, ఏ లాజిక్ ఉపయోగించి ఎటువంటి కంక్లూజన్స్ చేస్తాము అనేది మనం చూస్తాం. దిస్ ఈస్ ది బ్రీఫ్ ఇంట్రొడక్షన్. దీనికి ఇంకా డీటెయిల్ ఇంట్రొడక్షన్ మనం రెగ్యులర్ గా చదువుకున్నప్పుడు చూద్దాము. బ్రీఫ్ ఇప్పుడు ఇన్ ఎ స్పీడ్. ఆర్గ్యుమెంట్ అంటే an argument is made up of premise and ప్లస్ కన్క్లూషన్. ఇప్పుడు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నేను మీకు స్క్రిబుల్ ప్యాడ్ అనేది ఎందుకే నేను అన్నాను కూడా, ఒక ప్రిమైజ్, ఒక కంక్లూజన్ ఇట్లా వేసేసుకోండి. ఎందుకంటే దీస్ ఆర్ హైలీ టెక్నికల్ టర్మ్స్ విచ్ యూ షుడ్ రిమెంబర్. మర్చిపోవడానికి వీల్లేదు ఈ మాటలు. ప్రిమైజ్ అంటే ఏమిటంటే ఏ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రిమైజ్ మీన్స్ ఏ స్టేట్మెంట్. నేను చెప్పాను కదా, ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వస్తుంది? నేను ఒక స్టేట్మెంట్, మీరు ఒక స్టేట్మెంట్. when there are two statements, there is an argument. The argument is based on logical reasoning. Based on that, we draw a conclusion. This is the thing which happens. So దీన్ని ప్రిమైస్ అంటాం. ప్రిమైస్ అంటే మనం ప్రిమిసెస్ అంటాం కదా. ప్రిమైసెస్ అంటే సింగులర్ అన్నమాట, ఒక స్టేట్మెంట్. రెండు ఉంటే ప్రిమైసెస్, రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇందులోంచి కంక్లూజన్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటంటే దేర్ ఈజ్ ఎ ప్రిమైస్ అండ్ ఫ్రమ్ దట్ దేర్ ఈజ్ ఎ కన్క్లూషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి మీకు థియరిటికల్ గా. చిన్న క్వశ్చన్ అంటే ఏంటంటే ఎన్ ఆర్గ్యుమెంట్ ఇన్క్లూడ్స్ ప్రిమైస్ ప్లస్ కన్క్లూజన్ అని ఇవ్వచ్చు. అంటే ఇదేమి ఇవ్వర్లేండి, దీని డీటెయిల్స్ ఉంటాయి పైన ఇంకా వస్తాయి. తర్వాత ఇక్కడ ప్రిమైస్ అంటే ఏంటో చెప్పాం మనం. ఈ ప్రిమైస్ కి అదర్ నేమ్స్ ప్రపోజిషన్, స్టేట్మెంట్. దాన్నే మనం ప్రపోజిషన్, నేను ఒక విషయాన్ని ఆ, ముందు పెడుతున్నాను, ప్రపోజ్ చేస్తున్నాను, నేను ప్రతిపాదన చేస్తున్నాను, అదనమాట. స్టేట్మెంట్ ఆర్ ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్, ఐఎమ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. ఇవన్నీ ఒకటే, ప్రిమైజ్ అన్నా ప్రపోజిషన్ అన్నా స్టేట్మెంట్ అన్నా. ఏ స్టేట్మెంట్ అబౌట్ సంథింగ్ పుట్ ఫార్వర్డ్ యాజ్ ట్రూత్ దో అగేన్స్ట్ రియాలిటీ. ఆల్ రోజెస్ ఆర్ క్యాట్స్ అని అన్నాను అనుకోండి, ఆల్ రోజెస్ ఆర్ క్యాట్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్పాను. ఇది అసంబద్ధం, అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ది ట్రూత్, ఇట్ ఈస్ నాట్ ది ట్రూత్. బట్ అటువంటి స్టేట్మెంట్ మీకు ఈ సబ్జెక్ట్ లో చెప్పినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ది రైట్ స్టేట్మెంట్, యాజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. అంటే ఇట్స్ నాట్ రియల్ బట్ ఇట్ ఈస్ ట్రూ. మీకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని రైట్ కిందే తీసుకుని యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ది సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంచేత దీన్ని ఏమంటామంటే సంథింగ్ పుట్ ఫార్వర్డ్ యాజ్ ట్రూత్ దో అగైన్స్ రియాలిటీ. నేను ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక్కొక్క చోట ఏం చెప్తా, ఆల్ రోజెస్ ఆర్ క్యాట్స్ అంటాను. అదేమిటి, రోజెస్ క్యాట్స్ ఏమిటి అని అనకూడదు. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ స్టేట్మెంట్, అంతే. ఆర్గ్యుమెంట్ సంగతి తర్వాత చూద్దాం. ఇదన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ ప్రిమైస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ పుట్ ఫోర్త్ యాజ్ ఎ ట్రూత్, మే నాట్ బి ఎ రియాలిటీ. దట్స్ ది థింగ్. నెక్స్ట్ నాన్ స్టేట్మెంట్. నాన్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, దీస్ డూ నాట్ హ్యావ్ ఎ ట్రూత్ వాల్యూ. అంటే ఇప్పుడు నేను, మీరు నెట్ కు ప్రిపేర్ అవుతూ, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నెట్ అన్నాను, ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్ అంటే ఒక ప్రెమైస్. అది నేను స్టేట్మెంట్ చెప్పాను. మీరు నెట్ కు ప్రిపేర్ అవుతున్నారా అన్నాను అనుకోండి, లేదు మీరు తప్పకుండా నెట్ కు ప్రిపేర్ అవ్వాలి, లెట్ యూ ప్రిపేర్ వెల్ ఫర్ ది నెట్ ఎగ్జామినేషన్. ఇట్లాంటి ఒక ఇంపరేటివ్ సెంటెన్సెస్ కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కానీ నేను మీకు చెప్పినప్పుడు అవి ప్రిమైసెస్ కావు, అవి నాన్ స్టేట్మెంట్. అది స్టేట్మెంట్ కాదు, బికాస్ దర్ ఇస్ నో డెసిషన్ ఇన్ దట్. అందులో అసర్టివ్ గా మీరు చెప్పింది ఏమీ లేదు. You are putting forth a question or putting forth an instruction or an order or a prayer or whatever. సో ఇవన్నీ నాన్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. దెన్ కన్క్లూషన్ ఆర్ క్లెయిమ్ అంటే ఏమిటనమాట, ఈ జరిగిన ఆర్గ్యుమెంట్ లో నుంచి, అంటే మనం పుట్ ఫోర్త్ చేసిన స్టేట్మెంట్ లో నుంచి ఒక కంక్లూజన్, మనం ఒక కామన్ విషయాన్ని, యాక్సెప్టబుల్ థింగ్ ని కంక్లూడ్ చేస్తాం మనం. డిరైవ్ చేస్తాం అందులో నుంచి. దాన్ని కన్క్లూషన్ అని అంటాం, అంతే కదా, నిర్ణయం చేస్తాం. దాన్ని కన్క్లూషన్ అని అంటాం, లేదు క్లెయిమ్ అని అంటాం. తర్వాత సిలోజిజం. సిలోజిజం అంటే ఏమిటంటే ఇది ఒక థీమ్ అన్నమాట. అంటే సిలోజిజం ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఆర్గ్యుమెంట్ లో ఒక రెండు స్టేట్మెంట్లు ఉండాలి, ఆ రెండు స్టేట్మెంట్ల నుంచి వచ్చి ఒక కంక్లూజన్ ఉండాలి, అప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయింది, ఒక సైకిల్, అంతే కదా. దీన్నే సిలోజిజం అని అంటాం. అంటే అర్థం ఏమిటి, సిలోజిజం ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్, ఇట్స్ ఎన్ ఆర్గ్యుమెంట్ విచ్ కంటైన్స్ టూ ప్రిమైజెస్ అండ్ ఏ కన్క్లూజన్ డాన్ ఫ్రమ్ దోస్ ప్రిమైసెస్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సిలోజిజం. ఏ సిలోజిజం ఈజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ విచ్ కంటైన్స్ టూ ప్రిమైజెస్, అంటే టూ స్టేట్మెంట్స్, టూ ప్రిమైజెస్ from which a conclusion is drawn. So a syllogism is two premises plus conclusion. This is what is called a syllogism. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సిలోజిజం లో ఏముంటాయంటే, మళ్ళీ అంటే సిలోజిజం అంటే ఆర్గ్యుమెంట్ లో ఏమేముంటాయి అని అంటే చూడండి, 3 టర్మ్స్ వస్తాయి. ఆ 3 టర్మ్స్ ని ఏమంటామంటే, ఒకటి మేజర్ టర్మ్, ఒకటి మైనర్ టర్మ్, ఒకటి మిడిల్ టర్మ్. యు గో ఆన్ స్క్రిబ్లింగ్ దీస్ థింగ్స్, కీప్ లిసనింగ్ టు మీ, లుక్ హియర్, బట్ జస్ట్ స్క్రిబుల్, గో ఆన్ స్క్రిబులింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాత నేను మీకు ఈస్టర్న్ లాజిక్ కూడా చెప్తాను. నేను పంచావయవ వాక్యము అవి చెప్పుకుంటాం మనం, దాంతో దీన్ని ఈక్వేట్ చేస్తానని చేత మీరు బాగా వీటిని ప్రింట్ చేసుకోవాలి. ఈ టర్మ్స్ ని మేజర్ టర్మ్, మైనర్ టర్మ్, మిడిల్ టర్మ్ అనేవి ఉంటాయి ఇక్కడ. దీనికి ఎగ్జాంపుల్ తో నేను ఇప్పుడే చూపిస్తాను, ముందు ఇవేమిటో చెప్తాను. మేజర్ టర్మ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకి 2 ఉన్నాయండి, ఒక ప్రిమైసెస్ ఉంది, ఇంకొక ప్రిమైసెస్ ఉంది, ఇంకొక ప్రిమైజ్ ఉంది, 2 ప్రిమైస్లు ఉన్నాయి, ఒక కంక్లూజన్ ఉంది. ఈ కంక్లూజన్ లో ప్రెడికేట్ ఏదైతే ఉందో దాన్ని మేజర్ టర్మ్ అంటాం. నేను ఎందుకు గుర్తు పెట్టుకోమన్నాను, ప్రెడికేట్ ఆఫ్ కంక్లూజన్. ప్రెడికేట్ అంటే ఏమిటి మీకు తెలుసు అనుకుంటాం. ప్రెడికేట్ అంటే ఏంటంటే, ఒక సెంటెన్స్ లో, ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ని పార్ట్స్ చూసినప్పుడు, లైఫ్ ఫర్ ఏ సెంటెన్స్ ఈజ్ ఏ క్రియ, అంతే కదా, వెర్బ్ ఉంటుంది. వెర్బ్ ఉంటేనే కదా, వెర్బ్ ఎప్పుడు ఉంటుంది, ఒక సబ్జెక్ట్ దాన్ని పెర్ఫార్మ్ చేస్తే వెర్బ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఈ సబ్జెక్ట్
అండ్ వెర్బ్, ఈ వెర్బ్ యొక్క ఫలితాన్ని అనుభవించేటటువంటిది ఆబ్జెక్ట్ అవనివ్వండి. దాని ప్రకారం మీరు ఒక సింటాక్స్ అంటే ఒక సెంటెన్స్ తయారు చేసినప్పుడు దానికి కొన్ని ప్రిపోజిషన్స్ వాడతారు, కొన్ని కంజంక్షన్లు వాడతారు, ఇవన్నీ వస్తాయి కదా. సో సబ్జెక్ట్ ఈజ్ వన్ పార్ట్ అండ్ ఆల్ ది రెస్ట్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ, ఒక ప్రిపోజిషన్ అయినా ఒక కంజంక్షన్ అయినా, ఎనీథింగ్ ఈస్ కంటైన్డ్ ఇన్ ప్రెడికేట్. సెంటెన్స్ రెండు భాగాలు, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, ఇంతే గుర్తుపెట్టుకోండి మీరు. కనుక ఇక్కడ మేజర్ టర్మ్ ఈజ్ ప్రెడికేట్ ఆఫ్ కన్క్లూజన్. సిలోజిజం అంటే ఏం చెప్పాం? స్టేట్మెంట్ 1 అంటే ఒక ప్రిమైస్, ప్రిమైస్ 1, ప్రిమైస్ 2 అండ్ కన్క్లూజన్ డ్రాన్ ఫ్రమ్ దీస్ 2 ప్రిమైసెస్, ఏ కన్క్లూజన్. ఈ కన్క్లూజన్ లో ప్రెడికేట్ ఏది ఉందో, నాట్ ది సబ్జెక్ట్. అంటే ఈ కన్క్లూజన్ అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది, అదొక స్టేట్మెంట్ ఉంటుంది, అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంటుంది. సబ్జెక్టు కానీ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ని ఇంగ్లీష్ గ్రామర్ లో మనం ప్రెడికేట్ అంటాము. దట్ ప్రెడికేట్ ఈస్ కాల్డ్ ది మేజర్ టర్మ్. సో మేజర్ టర్మ్ ఈస్ ది ప్రెడికేట్ ఆఫ్ ది కన్క్లూషన్. సబ్జెక్ట్ ఉంటుంది కదా, పార్ట్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ ఏమంటే ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్. ప్రెడికేట్ ఈస్ కాల్డ్ మేజర్ టర్మ్ అండ్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ది మైనర్ టర్మ్. మైనర్ టర్మ్ ఇది మేజర్ టర్మ్ అండ్ మైనర్ టర్మ్ అంటే. ఓకే, ఇప్పుడు మిడిల్ టర్మ్ అనేది మూడో టర్మ్ ఒకటి వచ్చింది. మిడిల్ టర్మ్ అంటే ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా రెండు ప్రెమైసెస్ లో నుంచి కంక్లూజన్ చేస్తాం కనుక ఈ రెండు ప్రెమైసెస్ లోనూ కామన్ గా ఉండే మాట ఏమైతే ఉందో దానిని మనం మిడిల్ టర్మ్ అని అంటాం. మేజర్ అండ్ మైనర్ టర్మ్స్ ఎక్స్ట్రీమ్స్ అంటారు, వదిలేయండి, పర్వాలేదు, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, గుర్తు పెట్టుకోవాలి దాన్ని అంతవరకే, అంతకంటే అందులో చెప్పేది లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను మీకు. ఆల్ మెన్ ఆర్ మార్టల్, ఆల్ కింగ్స్ ఆర్ మెన్. రెండు ప్రెమైసెస్ చెప్పాను నేను. ఆల్ మెన్ ఆర్ మార్టల్ అంటే మనుషులు అనే వాళ్ళందరూ కూడా మృత్యు కలిగిన వాళ్ళే. ఆల్ మెన్ ఆర్ మార్టల్. ఆల్ కింగ్స్ ఆర్ మెన్, రాజులందరూ మనుషులే. ఇప్పుడు ఇందులో నాకు నేను అన్నది ఎక్కడ మీరు కొంచెం రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఇందులో మీకు కామన్ టర్మ్ ఏం కనిపిస్తుందండి ఈ రెండు స్టేట్మెంట్స్ లో? ఆల్ మెన్ ఆర్ మెన్. మెన్ కరెక్ట్, వండర్ఫుల్. మెన్ అనేది కామన్ టర్మ్. అంటే మెన్ ఏం టర్మ్ అయింది? అది కామన్ టర్మ్ అయింది. ఇంకా మేజర్ టర్మ్, మైనర్ టర్మ్ దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు మీరు? ఈ రెండు స్టేట్మెంట్స్ లో నుంచి వచ్చిన కంక్లూజన్ ని చూసి మీరు మేజర్ టర్మ్ మీద మైనర్ టర్మ్ మీద చెప్తారు, అంతే కదా. నా ఇందులో కంక్లూజన్ ఏమొస్తుంది? ఆల్ మెన్ ఆర్ మార్టల్, ఆల్ కింగ్స్ ఆర్ మెన్. దీంట్లో నుంచి ఏమొచ్చింది మీకు? దట్ మీన్స్ ఆల్ కింగ్స్ ఆర్ ఆల్సో మార్టల్, అంతే కదా. ఆల్ కింగ్స్ ఆర్ మార్టల్. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతిని పొందరే, మనకి తెలుసు కదా. ఆల్ కింగ్స్ ఆర్ మార్టల్ అనే దాంట్లో సబ్జెక్ట్ ఏదండి చెప్పండి? ఆల్ కింగ్స్. కింగ్స్ అనేది సబ్జెక్ట్. ఆల్ అనేది ఓకే, దట్స్ ఏ, అది వదిలిపెట్టండి, అది pronoun. కింగ్స్ కింగ్స్ అనేది అనేది సబ్జెక్ట్. సో ఈ కింగ్స్ తప్ప మిగతాదంతా కూడా ఆర్ మార్టల్ అనేటటువంటిది ప్రెడికేట్. సో ఇందులో ఏమైంది మీకు? కింగ్స్ అనేటటువంటిది సబ్జెక్ట్ అయింది కనుక మనం ఏం చెప్పాము? కంక్లూజన్ లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మైనర్ టర్మ్ అంటాము. సో ఇక్కడ కింగ్స్ బికమ్స్ ది మైనర్ టర్మ్. అండ్ ఈ ఆర్ మార్టల్ అనే దాంట్లో మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ మార్టల్ కనుక ఈ మార్టల్ అనేది ఇది ఏమవుతుంది? ఇది మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే ప్రెడికేట్ ఈజ్ ది మేజర్ టర్మ్ అని చెప్పాం మనం కంక్లూజన్ లో. ప్రెడికేట్ ఈజ్ ది మేజర్ టర్మ్. సో మార్టల్ అనేది మేజర్ టర్మ్ అయింది. ఈ రెండు స్టేట్మెంట్స్ లోను, రెండు ప్రెమైసెస్ లోను ఉన్న కామన్ టర్మ్ అనేది దాన్ని మనం మిడిల్ టర్మ్ అంటాం. ఇక్కడ మిడిల్ టర్మ్ ఈజ్ మెన్. ఓకే, అర్థమైందండి? ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? నౌ ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు follow. You should have followed what is a major term, what's a minor term, and what is a common term or middle term. ఇప్పుడు ఇందులో దీనికి కొన్ని సూత్రాలు చెప్తాను నేను. Every syllogism must contain 3 and only 3 terms and these terms must be used in the same sense throughout. నేను ఇప్పుడు ఎక్కువ ఎక్స్పాండ్ చెయ్యను నేను. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ అంటే ఏమిటి? మేజర్ టర్మ్, మైనర్ టర్మ్, కామన్ టర్మ్ ఆర్ మిడిల్ టర్మ్. ఈ 3 ఉంటాయి అంతే. ఇవి ఎంతసేపు ఏమిటంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఒకే అర్థంలో వాడి ఉండాలి రెండు సెంటెన్సుల్లోనూ. ఆ టర్మ్ని ఇక్కడ ఒక అర్థం తీసుకుంటాను, ఇక్కడ ఒక అర్థం తీసుకుంటానంటే దెన్ యూ కెనాట్ ఈక్వేట్ ఆర్ డ్రా ఏ కంక్లూజన్ కదా. అదే చెప్పాడు అక్కడ. ఓకే, ది మిడిల్ టర్మ్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఈచ్ ప్రెమిసెస్. అంటే రెండు ప్రెమైసెస్లు ఉన్నాయి ఇక్కడ మనకి. రెండు ప్రెమైసెస్ లోను మిడిల్ టర్మ్ ఉండి తీరాలి ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా మిడిల్ టర్మ్ అనేది రెండిటల్లోనూ ఉండి తీరాలి. మస్ట్ బి, ఇదొక మాట గుర్తు పెట్టుకోండి. మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ మస్ట్ బి ప్రజెంట్ అని అర్థం అనమాట. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్
ఫైండింగ్ ఏ ప్లేస్ అని అర్థం అనమాట. అంటే మిడిల్ టర్మ్ అనేది తప్పకుండా ఉన్న రెండు premises లోనూ ఉండి తీరాలి. ఒక్కసారైనా ఉండి తీరాలి. ఒకసారి కంటే ఎక్కువ సార్లు వాడితే ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారైనా ఉండి తీరాలి. తర్వాత నో టర్మ్ విచ్ ఇస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ప్రెమిసెస్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది కన్క్లూషన్. అంటే ఇప్పుడు మీరు ఈ రెండు premises లో లేని కొత్త విషయం ఏది మీరు కంక్లూషన్ లోకి తీసుకురాకూడదు. దట్స్ ఏ రాంగ్ కంక్లూషన్ అవుతుంది, అంతే కదా. లాజిక్కే లేదు అక్కడ. ఈ రెండు సెంటెన్సుల్లో నుంచి రెండు premises లో నుంచి కంక్లూజన్ తీసినప్పుడు కన్క్లూజన్ లో నో న్యూ థింగ్ కమ్స్. ఈ రెండిట్లో ఏది ఉందో అదే వస్తుంది అని చెప్పాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కంక్లూజన్ షుడ్ నాట్ కంటైన్ అన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అంటాం. అన్డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఒరిజినల్ ప్రెమైసెస్ లో లేని మాట ఏది కంక్లూజన్ లో రాకూడదు. అది ఇవన్నీ కూడా మనకి పాయింట్స్ లో వస్తాయి అన్నమాట. క్వశ్చనింగ్ లో కూడా రావచ్చును. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోండి. నౌ మేజర్, మిడిల్ అండ్ మైనర్ టర్మ్స్. ఇందులో మనం ఏం చేద్దామంటే ఉత్తినే వాట్ ఈజ్ వాట్ అనేది ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. ఫస్ట్ ప్రెమైస్ అంటే ఒక స్టేట్మెంట్ ఏమిటంటే ఆల్ యాక్టర్స్ ఆర్ ఏ సెలబ్రిటీ. అంటే యాక్టర్లు అందరూ కూడా ప్రముఖులు అని చెప్పాను ఒక స్టేట్మెంట్ నేను. ఇది ఇది ఎందుకు ఇది దిస్ ఈజ్ ఏ మేజర్ ప్రెమైస్. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు మిడిల్ టర్మ్, మేజర్ టర్మ్ అండ్ మైనర్ టర్మ్, అక్కడ టర్మ్స్ అని చెప్పాను నేను. ఇక్కడ ఏం వాడుతున్నానండి? ప్రెమైస్, మేజర్ ప్రెమైస్, మైనర్ ప్రెమైస్ అని చెప్పి నేను వాడుతున్నాను. ఇక్కడ మేజర్ టర్మ్స్ నుంచి మళ్ళీ ప్రెమైస్ అంటున్నా. మేజర్ ప్రెమైస్ అంటే ఏమిటి? మైనర్ ప్రెమైస్ అంటే ఏమిటి? మేజర్ ప్రెమైస్ అంటే ఏమిటంటే ఒక జనరల్ స్టేట్మెంట్. అంటే అందులో మీరు చెప్పేటటువంటి క్వాలిటీ అక్కడ ఉండే ఆల్ ఎంటిటీస్ కి అది సంబంధించి మీరు చెప్తూ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ది మేజర్ ప్రెమైస్. మైనర్ ప్రెమైస్ అని అంటే ఇందులో నేను కొద్ది మందిని అడ్రస్ చేసి అందులో నుంచి విడదీసి వీళ్ళు ఇది అని చెప్పాను అనుకోండి, అది మైనర్ ప్రెమైస్. అందరికీ వర్తించేది మేజర్ ప్రెమైస్. కొద్ది మందికి వర్తించేది ఆర్ సెలెక్టెడ్ ఫ్యూకి వర్తించేది అది మైనర్ అవుతుంది. కనుక ఇక్కడ ఏముంటుందంటే ఒకటి ఆల్ యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీ. ఇక్కడ సెలబ్రిటీ అనేటటువంటి హోదా అందరికీ ఇచ్చేసారు మీరు. అందరికీ ఇచ్చేసారు కనుక దిస్ బికమ్స్ ది మేజర్ ప్రెమైస్ అని అంటాను దీన్ని. ఇది మేజర్ ప్రెమైస్ అవుతుంది. రెండోది ఎస్ఆర్కే ఈజ్ అన్ యాక్టర్. ఎస్ఆర్కే అంటే ఏదో ఒక పేరు ఏదో పెట్టామనుకోండి, వాడు ఈజ్ అన్ యాక్టర్. ఇందులో ఏం చెప్పాము మనం? దిస్ ఈజ్ ఎ మైనర్ ప్రెమైస్. ఎందుకు దీన్ని మైనర్ ప్రెమైస్ అన్నాము? అందరూ ఎస్ఆర్కేలు కాదుగా ఈ స్టేట్మెంట్ లో, అందరూ యాక్టర్లే. ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ అందరు యాక్టర్స్ కి ఇచ్చాం. ఎస్ఆర్కే ఈజ్ అన్ యాక్టర్ అంటే మనం కంక్లూజన్ ఏమొస్తుంది? ఎస్ఆర్కే ఈజ్ ఎ సెలబ్రిటీ అనేటటువంటిది మనకి కంక్లూజన్ అవుతుంది, అంతే కదా. చేస్తే అది అట్లా ఉంచండి. అది ఇప్పుడు దీన్ని మైనర్ ప్రిమైస్ అన్నాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది మేజర్ ప్రిమైస్ అంటే ఏమిటి, మైనర్ ప్రిమైస్ అంటే ఏమిటి చెప్పాలి అని అంటే ఆల్ ఇది సబ్జెక్ట్ తెలుసుకునే విధానం. ఇది అసలు మీకు చెబుదాం అనుకోలేదు, ఇంత లాజిక్ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే ఆల్ అని వచ్చింది అంటే అది మేజర్ ప్రిమైస్. ఆల్ అని రాకుండా ఒక పేరు కానీ లేకపోతే సమ్ అని కానీ ఏ ఫ్యూ అని కానీ ఇట్లాంటివి ఏవైనా వస్తే దట్ బికమ్స్ ఏ మైనర్ ప్రిమైస్. ఇది గుర్తుపెట్టుకునే విధానం. సిద్ధాంతం ఏమిటంటే అందరికీ వర్తించేది మేజర్ ప్రిమైస్. వర్తించేలా ఉన్న స్టేట్మెంట్ మేజర్ ప్రిమైస్. అందులో పార్ట్ ఆఫ్ ఇట్ కి వర్తించేలా ఉన్నది అది మైనర్ ప్రిమైస్ అని గుర్తుపెట్టుకోవాలి. అది థియరీ. అది నెక్స్ట్ కామన్ టర్మ్. ఈ రెండిట్లోనూ కామన్ టర్మ్ ఏమిటంటే యాక్టర్ అనేది కామన్ టర్మ్. ఆల్ యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీ అండ్ ఎస్ఆర్కే ఈజ్ అన్ యాక్టర్. ఈ రెండిట్లో యాక్టర్ అనేది కామన్ టర్మ్ అయింది. ఈ కామన్ టర్మ్ ఏమంటాం? మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ అని అంటాం మనం. ఇది ఇక్కడ మీకు తెలియాల్సింది ఇంతవరకే. ఇప్పుడు మేజర్ టర్మ్ అంటే ఏమిటి? మీకు మేజర్ టర్మ్ అంటే కంక్లూజన్ లో ఉండే ప్రెడికేట్. కంక్లూజన్ లో ఉండే ప్రెడికేట్ అంటే ఇక్కడ మీకు నేను అది సెంటెన్స్ చూపెట్టలేదు. ఇందులో ఆల్ యాక్టర్స్ ఈ సెలబ్రిటీ కరెక్ట్. అదర్ దాన్ ది మిడిల్ టర్మ్ ఇన్ ది మేజర్ ప్రిమైస్. ఇది ఇంకొక రకంగా చెప్తున్నాను. ఇందాక మేజర్ టర్మ్ అంటే ఏం చెప్పాను? ఇప్పుడు మేజర్ టర్మ్ మైనర్ టర్మ్ ఒక రకంగా చెప్పాము. కన్క్లూజన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో ప్రెడికేట్ మేజర్ టర్మ్, సబ్జెక్ట్ మైనర్ టర్మ్ అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాను? మేజర్ టర్మ్ ఈజ్ ది అదర్ దాన్ మిడిల్ టర్మ్ ఇన్ ది మేజర్ ప్రిమైస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ పేర్లు పెట్టాం. రెండు స్టేట్మెంట్స్, రెండు ప్రిమైసెస్ అనకుండా అందులో ఒకటి మేజర్ ప్రిమైజ్ అన్నాము, ఒకటి మైనర్ ప్రిమైజ్ అన్నాము. మేజర్ ప్రిమైజ్ ఏది?
అందులో మనం ఏదైతే అందరికీ వర్తిస్తుందో అది మేజర్ ప్రిమైస్ అని చెప్పాము. అందరికీ వర్తించకుండా ఒక సెలెక్టెడ్ ఫ్యూకి వర్తించేదాన్ని మైనర్ ప్రిమైస్ అవుతుంది అని చెప్పాము. సో ఈ మేజర్ ప్రిమైస్ ఏదైతే ఉందో, ఈ మేజర్ ప్రిమైస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో అందులో ఉండేటటువంటి ఏముంటాయి, ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది, ఇంకొక టర్మ్ ఉంటుంది. మిడిల్ టర్మ్ అంటే కామన్ టర్మ్ తీసేసి అదర్ టర్మ్ ఏదైతే ఉందో మేజర్ ప్రిమైస్ లో, దట్ బికమ్స్ ది మేజర్ టర్మ్. అది అలాగే మైనర్ ప్రిమైజ్ లో, ఇక్కడ మైనర్ ప్రిమైజ్ తీసుకుంటే మిడిల్ టర్మ్ వదిలేస్తే ఉన్నది ఏదైతే ఉందో దట్ బికమ్స్ ది మైనర్ టర్మ్. ఇక్కడ అలా చూస్తే మీకు ఏముంది, మేజర్ ప్రిమైస్ ఏముందండి ఇక్కడ, దీని మేజర్ ప్రిమైస్ ఆల్ అని వచ్చేది మేజర్ ప్రిమైస్ అని చెప్పి ఆల్ యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీ అనేది మేజర్ ప్రిమైస్. ఇందులో కామన్ టర్మ్ ఏమిటి, యాక్టర్స్. ఇది వదిలేస్తే ఉన్న ఇంకో టర్మ్ ఏంటి, సెలబ్రిటీ. సో సెలబ్రిటీ బికమ్స్ ది మేజర్ టర్మ్, అంతే. అలాగే మైనర్ ప్రిమైస్ ఎస్ఆర్కే ఇస్ అన్ యాక్టర్, ఎందుకంటే దిస్ స్టేట్మెంట్ అప్లైస్ టు ఓన్లీ వన్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇది లిమిటెడ్ కనుక దీన్ని మైనర్ ప్రిమైస్ అని అంటాము. మైనర్ స్టేట్మెంట్ ఇది. ఈ మైనర్ ప్రిమైస్ లో యాక్టర్ అనేది కామన్ మిడిల్ టర్మ్, యాక్టర్ తీసేస్తే ఎస్ఆర్కే అని ఉంది. సో దిస్ ఇయర్ ఎస్ఆర్కే బికమ్స్ ది మైనర్ టర్మ్. ఇది ఇప్పుడు మీరు కన్క్లూజన్ తీసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమవుతుంది, ఎస్ఆర్కే ఇస్ ఆల్ యాక్టర్స్ ఆర్ ఏ సెలబ్రిటీ, ఎస్ఆర్కే ఇస్ అన్ యాక్టర్, దేర్ఫోర్ ఎస్ఆర్కే ఇస్ ఏ సెలబ్రిటీ. ఎస్ఆర్కే ఇస్ ఏ సెలబ్రిటీ అనే దాంట్లో ప్రెడికేట్ ఏమిటి, సెలబ్రిటీ. అంచేత సెలబ్రిటీ అనేది ఏమైంది, ప్రెడికేట్ ఇన్ కన్క్లూజన్ ఇది మేజర్ టర్మ్. అలా చూసుకున్నా అది మేజర్ టర్మ్. ఇట్లా రెండు విధాలుగా మనం ప్రెమిసిస్ లో నుంచి కన్క్లూజన్ లో నుంచి ఏది ఎలా డిఫైన్ చేస్తాము అనేది ఇక్కడ చెప్పామన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రతి సిలోజిజం కి కూడా ఫిగర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫిగర్ అనేది ఏమిటంటే, నేను మీకు కొంచెం ఫాస్ట్ గానే పెడుతున్నాను, మీకు ఈజీగా ఉంటుంది, కంగారు పడకుండా కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. ఫిగర్ అనేది నేను చెప్తాను. ఫిగర్ అంటే ఏమిటంటే, ది ఫిగర్ ఆఫ్ ఎ కేటగారికల్ సిలోజిజం. దీన్ని కేటగారికల్ సిలోజిజమ్స్ అని అంటాం. కేటగారికల్ అంటే ఖచ్చితంగా అదే ప్యాటర్న్ లో ఉంటాయి. దేర్ మస్ట్ బి టూ ప్రిమైజెస్ అండ్ వన్ కన్క్లూజన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ కేటగారికల్ సిలోజిజం. ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్. అంటే ఈ సిలోజిజం లో ఏముంటాయో వాటిల్లో మిడిల్ టర్మ్ ఉండే పొజిషన్ ని బట్టి మనం ఒక ఫిగర్ ని తయారు చేస్తాం. ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోతుంది. థియరీని ఇక్కడ తగ్గిస్తా, మనం రొటీన్ లో తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్, ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అని చెప్పాను నేను ఇక్కడ. ఆల్ మెన్ ఆర్ గుడ్, ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ గుడ్ అని అర్థం, అంతే కదా. ఓకే, అది పక్కన పెట్టండి. ప్రస్తుతానికి రెండు తీసుకున్నారు. ఫిగర్ అంటే ఏమిటంటే ఇందులో మిడిల్ టర్మ్ ఏదండి, మెన్ అనేది మిడిల్ టర్మ్. ఇక్కడ మెన్, ఇక్కడ మ్యాన్, ప్లూరల్ సింగులర్ కనుక దట్ ఈస్ ది కామన్ టర్మ్, మిడిల్ టర్మ్. ఈ మిడిల్ టర్మ్ ఇక్కడ ఈ ప్రిమైజ్ లో ఏ పొజిషన్ లో ఉంది, ఈ ప్రిమైజ్ లో ఏ పొజిషన్ లో ఉంది అని ఆ రెండు పొజిషన్ లో మార్క్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ది ఫిగర్. ఫిగర్ కెన్ బి ఇన్ 4 టైప్స్. ఎందుకంటే ఇక్కడ రెండు ప్రిమైసెస్ ఉన్నాయి కనుక ఇక్కడ రెండు పొజిషన్లు ఉన్నాయి. ఒక సెంటెన్స్ లో రెండు పొజిషన్లు, ఇంకో సెంటెన్స్ లో రెండు పొజిషన్లు పెట్టుకుంటే మీరు మొత్తం మీద మీకు ఎన్ని వస్తాయి, రెండింటి మధ్యన 4 కాంబినేషన్ వస్తాయి. 1 2 2 1 2 2 1 1, ఇంతే కదా. సో దేర్ కెన్ బి 4 పాసిబుల్ ఫిగర్స్ ఫర్ ఇన్ ఏ సిలోజిజం. ఫిగర్ అంటే ఏమిటి, ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్. ఇక్కడ కన్క్లూజన్ సమస్య రాదు, ఎందుకంటే కన్క్లూజన్ లో అసలు మిడిల్ టర్మ్ ఉండదుగా. ఉండేదే రెండు ప్రిమైసెస్ లో మిడిల్ టర్మ్ ఉంటుంది. కన్క్లూజన్ లోకి వచ్చేప్పటికి అది కామన్ కొట్టేస్తుంది కదా, అది పోతుంది. అందుకని ఇక్కడ కన్క్లూజన్ సమస్య రాదు. ఇక్కడ ఫిగర్ అనే దాంట్లో ఓన్లీ ది ప్రిమైసెస్. ఇక్కడ నేను ఒక ప్రిమైస్ చెప్పాను, ఆల్ మెన్ ఆర్ గుడ్, ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అన్నాను. ఈ మొట్టమొదటిది చూడండి మీరు, ఇందులో ఏముంది, ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏ పొజిషన్ లో ఉందండి, ఆల్ మెన్ ఆర్ గుడ్ అంటే మిడిల్ టర్మ్ ఇక్కడ మొదటిది. ఇది ఒకటి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ది ఫిగర్ ఆఫ్ ఏ కేటగారికల్ సిలోజిజం ఈజ్ డిటర్మిన్డ్ బై ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్. అంటే ఫస్ట్ ప్రిమైస్ లో మిడిల్ టర్మ్ ఎక్కడుంది, సెకండ్ ప్రిమైస్ లో మిడిల్ టర్మ్ ఎక్కడుంది, ఈ రెండింటినీ కలిపి చెప్పిన దాన్ని ఫిగర్ అంటాము. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చూడండి, ఆల్ మెన్ ఆర్ గుడ్, ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అన్నప్పుడు మిడిల్ టర్మ్ ఈజ్ మ్యాన్, అంతే కదా. సో ఇక్కడ మెన్ అనేది మిడిల్ టర్మ్ అనేది ఉంది. ఇక్కడ మిడిల్ టర్మ్ ఈ స్టేట్మెంట్ లో ఏ పొజిషన్ లో ఉందండి, ఇక్కడ పొజిషన్స్ అంటే రెండే, సబ్జెక్టు ప్రెడికేటు. ఓకేనా. మీ కామన్ టర్మ్ మెన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ లో ఉంది, ఇదిగో ఎస్ అని పెట్టాను. ఇక్కడ ప్రెడికేట్ లో ఉన్నది కామన్ టర్మ్, సో ఇక్కడ పి అని పెట్టాను. సో ఎస్ పి అనేది దీని ఫిగరు అని అంటాం. ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్, ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అనే సిలోజిజం యొక్క
ఫిగర్ ఏమిటి అని అంటే ఎస్పి అని చెప్పాలి. ఎస్ అంటే ఏమిటి? ఫస్ట్ స్టేట్మెంట్ లో కామన్ టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఉన్నటువంటి పొజిషను, సెకండ్ స్టేట్మెంట్ లో మిడిల్ టర్మ్ ఉన్నటువంటి పొజిషను. ఎస్పి అనేది ఒక ఫిగర్. మీకు చెప్పాను కదా, ఇక్కడ రెండు ఉన్నాయి, సబ్జెక్టు ప్రెడికేట్ రెండే టైమ్స్. దీని వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. ఎస్ఓపి, పిఎస్, ఎస్యుఎస్, పిపి. కామన్ సెన్స్ అంతే కదా, మనకి 4 పర్మిటేషన్స్. సో రెండో ఫిగర్ ఇది ఒక ఫిగర్ ఎస్పి. రెండో ఫిగర్ ఏముంటుంది? అదర్వైజ్ ఇక్కడ దాని ఎగ్జాంపుల్స్ సహా చూసేద్దాం మనం. సమ్ వర్కర్స్ ఆర్ జనరస్, ఎక్స్ ఈజ్ జనరస్. ఈ రెండిటిలోనూ మిడిల్ టర్మ్ ఏది? ఇందులోను జనరస్ అనేది మిడిల్ టర్మ్. సో ఇక్కడ జనరస్ ముందర ఎక్కడుందండి? సమ్ వర్కర్స్ ఆర్ జనరస్ ఎక్కడుంది? ఇక్కడ ఇందులో ఇది ప్రెడికేట్ ప్రెడికేట్ లో లో ఉంది. సో ఇక్కడ ప్రెడికేట్ రాశాను. రెండో టైంలో ఎక్స్ ఈజ్ జనరస్ ఇక్కడేముంది? ఇక్కడ ఇది కూడా ప్రెడికేట్ లోనే ఉంది. ప్రెడికేట్ లోనే. ఎస్. సో సమ్ వర్కర్స్ ఆర్ జనరస్ అనే దాంట్లో, ఎక్స్ ఈజ్ జనరస్ అనే దాంట్లో ఈ జనరస్ ఇందులో ఈ రెండు కూడా కామన్ టర్మ్ అయితే, ఇది ఇక్కడ ప్రెడికేట్ లో ఉన్నది, ఇక్కడ ప్రెడికేట్ లో ఉన్నది కనుక ఇక్కడ ప్రెడికేట్ అని చెప్పేసి మనం ఇక్కడ రాసాము అన్నమాట. పిపి, దిస్ ఈజ్ ది సెకండ్ ఫిగర్. ఎస్పి అయిపోయింది, పిపి అయిపోయింది. తర్వాతది ఏముంటుందంటే ఇంకొకటి, ఆల్ మెన్ ఆర్ గుడ్, సమ్ మెన్ ఆర్ డిజానెస్ట్. ఇందులో మెన్ అనేది ఇక్కడ మళ్ళీ కామన్ టర్మ్. ఇక్కడ ఎక్కడుందండి? సబ్జెక్ట్ లో ఉంది. ఇక్కడ ఎక్కడుందండి? సబ్జెక్ట్ లో ఉంది. మీకు అర్థమైపోతుంది కదా? అర్థమైపోతుంది కదండి. ఆల్ మెన్ ఆర్ గుడ్, సమ్ మెన్ ఆర్ డిజానెస్ట్ అనే దాంట్లో మెన్ అనేది కామన్ టర్మ్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లో కూడా సబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది. సో దీని ఫిగర్ ఏమిటి? ఎస్ అనేది మనకి సబ్జెక్ట్ పొజిషన్ ఇక్కడ. ఓకేనండి, ఇది అర్థమైపోయింది కదా? తర్వాత sir. ఇది ఏదో కొంచెం పొరపాట్లు పడ్డారు టైపింగ్ లో. ఇది మిడిల్ టర్మ్ ఎస్ ఉండాలి, కొంచెం ఈ పొరపాట్లు పడ్డాలి టైపింగ్ లో, వదిలేయండి. అందుకని ఇక్కడ చూసి చెప్పేస్తున్నా డైరెక్ట్ గా, మీకు అర్థమైపోతుంది. ఓకే, తర్వాత ఫిగర్ ఇంకొకటి ఏం మిగిలింది? ఇంకా పిఎస్ మిగిలింది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పు? సమ్ వర్కర్స్ ఆర్ మెన్, ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇక్కడ సమ్ వర్కర్స్ ఆర్ మెన్, ఆల్ మెన్ ఆర్ గుడ్. అంటే ఇక్కడ మెన్ అనేది కామన్ టర్మ్. ఇక్కడ మొదటి దాంట్లో మెన్ ఎక్కడుంది? ప్రెడికేట్ లో ఉంది. రెండో దాంట్లో మెన్ ఎక్కడుంది? సబ్జెక్ట్ లో ఉంది. సో పిఎస్ ఈజ్ ది ఫోర్త్ ఫిగర్. అంతే, ఉన్న 4 ఆప్షన్స్ మనం చూసేసాం. 2 టర్మ్స్ మధ్యలో 4 కాంబినేషన్స్ వస్తాయి. 4 కాంబినేషన్స్ ఎస్పి, పిఎస్, ఎస్ఎస్, పిపి. ఇంతే కదా. సో ఇది మనం చూసేసాం. సో ఏ సిలోజిజం కెన్ హ్యావ్ 4 ఫిగర్స్. అది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది డోంట్ వరీ అబౌట్ దోస్ నంబర్స్, అది వదిలేండి. దేర్ ఆర్ 4 ఫిగర్స్. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ లో ది ఫిగర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిలోజిజం ఈజ్ అని మీకు 2 స్టేట్మెంట్లు ఇచ్చి కింద ఈ 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఎస్ఎస్, పిపి, ఎస్పి, పిఎస్ అని. మీరు అది టిక్కు పెట్టగలగాలి, అంతే చాలు. అది ఫస్ట్ దా సెకండ్ దా అని అట్లా ఏమి ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఇది అయిపోయింది. దీస్ అకరెన్సెస్ హౌ మిడ్ టర్మ్ అక్కర్స్ ఇన్ మేజర్ మైనర్ ఆర్ కాల్డ్ ఫిగర్స్. ఓకే, ఇది అయిపోయింది కదా మీకు. ఇది అర్థమైంది కదండి? ఫిగర్స్ అర్థమైందా? ఫిగర్ ఇన్ ఏ సిలోజిజం. అర్థమైంది సార్. అంటే ఫిగర్ ఈస్ డిసైడెడ్ బై ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ మిడిల్ ఇన్ ది 2 ప్రెమైసెస్. ఓకేనా? అంతే. తర్వాత మూడ్, ఇంకొక క్యారెక్టరిస్టిక్ మూడ్ అని అంటాం దీన్ని. దీన్ని ఏమంటామంటే ది మూడ్ ఆఫ్ కేటగారికల్ సిలోజిజం కన్సిస్ట్ ఆఫ్ డిస్పోజిషన్ ఆఫ్ ది ప్రిమసిస్ అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని అంటాం. దేర్ ఆర్ 16 పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది ప్రిమిస్ అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ 16 ఏమిటి, ఇదేమిటి, అది వదిలేయండి, ఇప్పుడు అది వద్దు మనకి. ఇందులో మీకు తెలియాల్సింది ఏమిటంటే మూడ్ అనేది ఏమిటి అని తెలియాలంటే కన్సిస్ట్ ఆఫ్ డిస్పోజిషన్ ఆఫ్ ది ప్రిమిసెస్ అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే ఆ ప్రిమైసెస్ లో క్వాలిటీ ఏముంది, క్వాంటిటీ ఏముంది అనేది మీరు గమనించండి. క్వాంటిటీ అంటే ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్న, క్వాంటిటీ అని అంటే ఆల్లా, సమ్మా, ఆల్లా, ఎఫ్యూఆ, ఆల్లా, వన్నా, ఇంతే. ఆల్ అనేది ఒక క్వాంటిటీ విచ్ అప్లైస్ మేజర్ ప్రిమైస్, అలాగే ఉండాలి కదా. రెండోది సమ్ ఆర్, ఏ ఫ్యూ ఆర్, 1 ఆర్ 2 ఏమైనా ఉంటే అది పార్ట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ ది అదర్ థింగ్. ఇవి క్వాంటిటీస్. క్వాలిటీ అంటే ఏమిటి? పాజిటివ్, నెగిటివ్. అంటే ఆర్ గుడ్డా ఆర్ నాట్ గుడ్డా, ఇంతే. క్వాలిటీ అంటే గుడ్డా, నాట్ గుడ్డా, ఇట్లా అనమాట. వైజ్, అన్వైజ్, ఇట్లా ఏమొచ్చినా కూడా ఆపోజిట్ గా వచ్చి దాని క్వాలిటీ, దీని క్వాంటిటీ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. దీని మూడ్స్ అనేవి ఇందాక పైన ఎలాగైతే ఫిగర్స్ 4 పాసిబిలిటీస్ ఉంటాయో, ఇక్కడ మూడ్స్ కి 16 పాసిబిలిటీస్ ఉంటాయి. అవి ఏమిటి, ఎలా వస్తాయి అనేది ఇప్పుడు డోంట్ వరీ, అది అక్కర్లేదు, పరీక్ష అక్కర్లేదు అది.
సబ్జెక్ట్ కావాలి, తర్వాత చెప్తాను, ఇప్పుడు అక్కర్లేదు. నో ఆల్ పీపుల్ ఆర్ గుడ్ అనేది ఒక ప్రిమైస్ చెప్పాను నేను. తర్వాత ఆల్ మెన్ ఆర్ పీపుల్ అనేది ఒకటి, నేను ఇదొకటి చెప్పాను నేను. ఇందులో మీకు ఓకే, దీన్ని చెప్పే ముందు మీకు ఇంకొకటి చెప్పాలి నేను. ఒక్క నిమిషం, అది చెప్పి ఇక్కడికి వస్తాను, లేకపోతే ఇది అర్థం కాదు మీకు. ఇక్కడ ఇది ఒకసారి ఈ ఫిగర్ చూడండి. దీన్ని ఏమంటామంటే అరిస్టోటీలియన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అని అంటాం మనం దీన్ని. ఇది అరిస్టోటీలియన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అని అంటాం. ఈ బొమ్మ చూడండి మీరు. ఈ బొమ్మలో 4 లెటర్స్ రాశాను నేను. A1, E1, I1, O1. అంటే ఒక ఆర్గ్యుమెంట్ లో, ఒక సిలోజిజం లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ లో ఉండే 4 రకాలు ఇక్కడ చూపించే 4 రకాలే ఉంటాయి. ఈ 4 రకాల్లో అన్ని కవర్ అయిపోతాయి మీరు. అంటే వొకాబులరీ మారచ్చును, లైక్ నో అనొచ్చును, నన్ అనొచ్చును, ఇట్లా మాటలు మారచ్చును, కానీ ఆర్ సమ్ అనొచ్చును, ఇవి మారచ్చును తప్ప ఆ ఉన్నది అంతే కదా. ఆళ్ళ, నన్న, సమ్మ, 3 కదా ఉండేది. ఆ సమ్ 1 or 2 or 3 or 4 ఇట్లా ఏం చెప్పినా అది సమ్ములోకి వస్తుంది. నో వన్, నన్ను, నో బడి ఇలాంటివి ఏం మాట్లాడినా అది నన్నులోకి వస్తుంది. ఆల్ అన్నా, ఎవ్రీ వన్ అన్నా, ఇలాంటి మాట్లాడబడినా ఆల్లోకి వస్తుంది. దేర్ ఆర్ ఓన్లీ 4 పాసిబిలిటీస్ ఆఫ్ ది స్టేట్మెంట్స్. ఈ 4 పాసిబిలిటీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి AEIO అని 4 అక్షరాలు పెట్టారు. ఇవి ఏంటని అడగండి, అది సబ్జెక్ట్ లో అలా కనిపెట్టారు అంతే. అవి స్టాండర్డ్ నోటేషన్స్. అవి ఇందులో ఏమంటామంటే, ఉదాహరణకి ఏ అనే దాన్ని యూనివర్సల్ అఫర్మేటివ్ అని అంటాం. ఎఫర్మేటివ్ అంటే ఇప్పుడు ఇందులో క్వాంటిటీ అంటే ఏమిటంటే మీకు ఈ యూనివర్సల్ అనేటటువంటిది క్వాంటిటీ. అంటే యూనివర్సల్ మీన్స్ ఆల్ అని అర్థం. ఎవ్రీ వన్, ఆల్, ఎవ్రీబడి, ఇట్లా ఏది వచ్చినా కానీ దాన్ని యూనివర్సల్, ఇట్ అప్లైస్ టు ఆల్, అంటే ఇట్ రెఫర్స్ టు ది మేజర్ ప్రిమైస్ అని అర్థం అనమాట. ఎఫర్మేటివ్ అంటే ఏమిటి? ఇది క్వాలిటీలో వస్తుంది, ఇది క్వాంటిటీ. ఎఫర్మేటివ్ అనేది క్వాలిటీలోకి వస్తుంది. క్వాలిటీ అంటే ఏమిటి? ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్, గుడ్ అని చెప్తే అది ఎఫర్మేటివ్ అవుతుంది. నాట్ గుడ్ అనో, బ్యాడ్ అనో అలా చెప్తే అది నెగిటివ్ అవుతుంది. ఇది ఈజ్ క్వాలిటీ. సో క్వాంటిటీ, క్వాలిటీ అనే మాటలు ఇలా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ మొట్టమొదట ఏ అనేదాన్ని యూనివర్సల్ ఎఫర్మేటివ్ అంటుంటాం. ఆల్ SRP అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రెడికేట్ అని మనం అది ఒక గుర్తింపుగా అలా చెప్తాం. కానీ ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్ అని ఉదాహరణ చెప్పుకోవచ్చు దీనికి. ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇక్కడ ఆల్ మెన్ అన్నాం కనుక ఇది యూనివర్సల్. ఇట్ ఈస్ యూనివర్సల్ మీన్స్ ఇట్ అప్లైస్ టు ది టోటల్ లాట్ అని అర్థం, అంతే కదా. సో యూనివర్సల్. ఆర్ గుడ్ అన్నాం కనుక అది ఎఫర్మేటివ్, యు ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ రిపోర్ట్. ఆల్ మెన్ ఆర్ గుడ్. దానిని మనం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి సబ్జెక్టు, ప్రెడికేటు, రెండే ఉన్నాయి అంతే టర్మ్స్ ఇక్కడ మనకి. సో ఆల్ SRP అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా అలా కామన్ గా అలా చూపిస్తాం. దీన్ని ఏ అని అంటాం. ఇలా ఉండేటటువంటి స్టేట్మెంట్ ని ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్, ఆల్ టేబుల్స్ ఆర్ హౌసెస్, ఇట్లా ఏదైనా చెప్పాను అనుకోండి, ఆల్ కంట్రీస్ ఆర్ రివర్స్, నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అది అది డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్ అనేది మీరు ఆలోచించకూడదు. యూ షుడ్ కన్సిడర్ దట్ స్టేట్మెంట్ యాజ్ ట్రూ, యాజ్ రైట్, అండ్ గో అహెడ్ విత్ యువర్ క్యాలిక్యులేషన్స్ అండ్ యువర్ లాజిక్, అంతే. అంచేత ఇలా ఏమొచ్చినా కూడా అవన్నీ కూడా యూనివర్సల్ ఎఫర్మేటివ్ అంటారు. దాన్ని ఏ అనే అక్షరంతో గుర్తుపెడతారు. ఈ ఏ గుర్తుపెట్టుకోండి. దీనికి ఆపోజిట్ రెండోది యూనివర్సల్ నెగటివ్. యూనివర్సల్ అంటే క్వాంటిటీ, ఆల్. నెగిటివ్ అంటే బ్యాడ్ అనమాట. అంటే ఆర్ నాట్ పి అంటే ఇక్కడ గుడ్ అంటే ఇక్కడ ఆర్ నాట్ గుడ్ అని అర్థం అనుకోండి, అట్లా అనమాట. సో ఆల్ ఆర్ నాట్ పి. ఈ నాట్ అని వచ్చింది అని అంటే నెగిటివ్ అని అర్థం అనమాట. ఇక్కడ ఈ నాట్ ఈ పిలో కలిసిపోయి నన్నను, నో వన్ అనో, నో బడి అనో, నథింగ్ అనో ఎలా ఏమొచ్చినా కూడా దట్ సౌండ్స్ నెగిటివ్ కదా. అంచేత దీన్ని నెగిటివ్ అంటాం. ఇది క్వాలిటీ. ఇది నాట్ పి అనేది క్వాలిటీ. ఆల్ అనేటటువంటిది క్వాంటిటీ. సో ఇక్కడ క్వాంటిటీ, క్వాలిటీ. క్వాంటిటీ ఈజ్ యూనివర్సల్, క్వాలిటీ ఈజ్ నెగిటివ్. అంచేత దీన్ని యూనివర్సల్ నెగిటివ్ అంటాము. ఇటువంటి స్టేట్మెంట్స్ ని అంటే ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్, ఇది ఆల్ మెన్ ఆర్ గుడ్, ఇది ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అని ఉందనుకోండి, దీన్ని యూనివర్సల్ నెగిటివ్ అని అంటాం. అంటే ఇది మొత్తం ఈ లాజిక్ అనే సబ్జెక్ట్ కి ప్రపంచవ్యాప్తంగా ఇదే డినోషన్ ఉంటుంది, ఇదే నొటేషన్ ఉంటుంది కనుక వీటికి ఎగ్జాంపుల్స్ గా మనం SUP అని వాడతాం. ఒక మెన్ను, గుడ్డు, బ్యాడ్ ఇలాంటివి వాడకుండా ఇట్లా వాడతాం అనమాట. ఇక్కడ చూడాల్సింది మీరు ఆళ్ళు, నాట్, ఈ రెండే ఇంపార్టెంట్. ఇంకా అదర్ రెండు ఏముంటాయి ఇంకా మీకు? పర్టికులర్ ఎఫర్మేటివ్. ఇందులో ఏం చెప్పుకున్నాం? క్వాంటిటీలో ఆల్ ఉండొచ్చు, సమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఉండొచ్చును.
క్వాలిటీలో ఏం చెప్పుకున్నాం? గుడ్ ఉంటుంది, నాట్ గుడ్ ఉంటుంది, టాల్ ఉంటుంది, నాట్ టాల్ ఉంటుంది, అట్లా ఏమైనా ఉండొచ్చును. సో ఇప్పుడు మనకి రెండేం వచ్చాయి? యూనివర్సల్ అఫర్మేటివ్ అయిపోయింది. ఆల్ అంటే అప్లయింగ్ యూనివర్సల్లీ అంటే టు ఆల్ ది లాట్ అది. అండ్ విత్ గుడ్ అయితే యూనివర్సల్ అఫర్మేటివ్, ఆల్ విత్ బ్యాడ్ అయితే యూనివర్సల్ నెగటివ్. ఈ తెలుసుకున్నాం. ఐ అంటే ఏమిటంటే పర్టికులర్ అఫర్మేటివ్. అంటే ఇక్కడ మీరు ఆల్ ఆర్ గుడ్ అంటే ఇక్కడ సమ్ ఆర్ గుడ్. సమ్ని ఎస్ తో మనం సబ్జెక్ట్ అనే చూపిస్తాం ఇక్కడ కూడాను. సో సమ్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రెడికేట్స్ అంటే సమ్ ఆర్ గుడ్ అని అనుకోండి. సమ్ మెన్ ఆర్ గుడ్, ఇక్కడ ఆల్ మెన్ ఆర్ గుడ్, ఇది సమ్ మెన్ ఆర్ గుడ్. అంటే ఏమిటిది? ఇది మైనర్ ప్రిమైస్. ఇట్ ఈస్ అప్లయింగ్ టు ఏ సెలెక్టెడ్ లాట్ ఆఫ్ ది టోటల్ లాట్. ఇదన్నమాట. దీన్ని పర్టికులర్ అఫర్మేటివ్ అంటాం. ఇక్కడ యూనివర్సల్ అంటే అప్లైస్ టు ఆల్, పర్టికులర్ అంటే అప్లైస్ టు ఏ సెలెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఏ సెలెక్టెడ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది పర్టికులర్ అంటాం. ఇది ఇక్కడ గుడ్డే ఉంది కనుక అఫర్మేటివ్ అంటే పాజిటివ్. దీంతో ఈ పర్టికులర్ అఫర్మేటివ్ గా ఉండే సెంటెన్సెస్ ని, స్టేట్మెంట్స్ ని ఐ అని గుర్తు చేస్తారు. ఇది ఐ. తర్వాత పర్టికులర్ నెగటివ్ అంటే ఇక్కడ ఏమిటి? పర్టికులర్ సేమ్ ఇక్కడ సమ్, ఇక్కడ లాగా ఇక్కడ కూడా సమ్. ఇది సమ్ ఉండొచ్చు, వన్ ఉండొచ్చు, ఏ ఫ్యూ అని ఏదైనా ఉండనివ్వండి. మీన్స్ పార్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఆల్. ఆల్ అంటే ఇందులోకి వెళ్తుంది, పార్ట్ ఆఫ్ దట్ అయితే ఇందులోకి వస్తుంది. సో సమ్ తీసుకున్నాము. సమ్ ఎస్ ఆర్ నాట్. పి అంటే సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇది సమ్ మెన్ ఆర్ గుడ్, ఇది సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇక్కడలాగే ఇక్కడ అందరికీ యూనివర్సల్ గా అప్లై చేస్తే ఇక్కడ కొంతమందికి అప్లై చేశాం కనుక ఇది పర్టికులర్ నెగటివ్ అయింది. యూనివర్సల్ అఫర్మేటివ్, యూనివర్సల్ నెగటివ్, పర్టికులర్ అఫర్మేటివ్, పర్టికులర్ నెగటివ్. ఇవి 4. వీటిని ఏఈఐఓ అనే అక్షరాలతోటి గుర్తింపు చేస్తారు. ఈ ఏఈఐఓ అనే వాటిని మీరు దీన్ని ఒక 4 ఉన్నాయి కనుక 4 కార్నర్స్ లో పెడితే, ఏఈఐఓ అనేది 4 కార్నర్స్ లో రాస్తే అది మీరు ఒక రెక్టాంగిల్, స్క్వేర్, వాటెవర్ ఒకటి ఫిలప్ చేసేస్తే బాక్స్ ని 4 కార్నర్స్ లో 4 వస్తాయి. ఈ బాక్స్ ఎలాగే ఉంటుంది. ఈ ఏఈఐఓ పొజిషన్స్ ఇట్లాగే ఉంటాయి. ఇది వరల్డ్ వైడ్ కాన్స్టెంట్ పొజిషన్స్ ఇవి. సో దీనిని మనం ఏమంటాము అని అంటే అరిస్టోటిల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అని అంటాం. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ ఎందుకంటే ఇక్కడ ఆల్ ఆర్ గుడ్ అంటున్నాం, ఇక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్ అంటున్నాం. అపోజిషనే కదండి అది. అంతే. ఇక్కడ ఆల్ ఆర్ గుడ్ అంటున్నాం, ఇక్కడ సమ్ ఆర్ గుడ్ అంటున్నాం. అపోజిషనే కదా. అలాగే ఇక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్, ఇక్కడ సమ్ ఆర్ నాట్ గుడ్. అంటే సమ్ ఆర్ గుడ్ అనే అర్థం. సో ఇవన్నీ అపోజిషన్ లో ఉన్నాయి కనుక అట్లా పేరు పెట్టారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్. సో in a syllogism, square of oppositions is indicated by A, E, I, O letters. ఈ 4 ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇవి అర్థమయ్యాయండి? ఇవి అర్థమైపోతే మనం వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ మన లెసన్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. అర్థమయ్యాయండి. అర్థమైంది కదా? ఇది ఏఈఐఓ అర్థమైందా? మీరు ఇందులో దీనికి ఏమీ లేదు. దిస్ ఈస్ ది సబ్జెక్ట్, ఫ్రేమింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంతే. ఇది ఈ ఏఈఐఓ అనే అక్షరాలు ఉత్తినే ఆ పేర్లు పెట్టారు. అది ఏదైనా పెట్టుండొచ్చు, ఏమి అబ్రీవియేషన్స్ కాదు, అట్లా కూడా ఏమి లేదు. దీన్ని ఏ అన్నారు, దీన్ని ఏ అన్నారు, దీన్ని ఐ అన్నారు, ఓ అన్నారు. అంటే ప్రపంచంలో ఎవరికైనా కానీ మీరు ఏ అంటే అది యూనివర్సల్ అఫర్మేటివ్ అని అర్థమైపోతుంది, ఓ అంటే పర్టికులర్ నెగటివ్ అని అర్థమైపోతుంది, అంతే. అండ్ ఈ స్క్వేర్ గీస్తే మీకు ఈ బొమ్మ కూడా అవసరమే. ఇది ఈ పొజిషన్స్ ఇక్కడే ఉంటాయి. ఏ ఇక్కడ రాయకూడదు, ఓ ఇక్కడ రాయకూడదు, అట్లా మార్చడానికి వీల్లేదు. ఏ, ఈ, ఐ, ఓ గుర్తుపెట్టుకోండి అంతే. దీని సంగతి తర్వాత వద్దాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ మీకు మూడ్ చూస్తున్నాం మనం కదా, మూడ్ ఉంది ఇప్పుడు డిస్పోజిషన్ ఆఫ్ ది ప్రెమిసెస్ అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇప్పుడు ఆ వెనకాల ఎగ్జాంపుల్ మీకు క్వాలిటీ అంటే ఏమిటో, క్వాంటిటీ అంటే ఏమిటో చూపించాను. డిస్పోజిషన్ అనేది ఏమిటో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఆల్ పీపుల్ ఆర్ గుడ్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ గుడ్ ని ఏఈఐఓలో ఏదవుతుంది చెప్పండి నాకు. యూనివర్సల్ ఏ అవుతుంది. కరెక్ట్. ఆల్ మెన్ ఆర్ పీపుల్ అనేది ఏమైందండి? ఆల్ మెన్ ఆర్ పీపుల్, అది కూడా ఏనే. అది కూడా ఏనే అయింది. కరెక్ట్. ఇప్పుడు ఆల్ పీపుల్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ పీపుల్ అంటే కన్క్లూజన్ ఏమొస్తుందండి ఇందులోంచి చెప్పండి. ఆల్ పీపుల్ ఆర్ ఆల్ మెన్ అంటే ఆల్ మెన్ కన్క్లూజన్ చెప్పేటప్పుడు మీకు ఒక హింట్ గుర్తుపెట్టుకోండి. లుక్ ఎట్ ది కామన్ టర్మ్, ఎలిమినేట్ ఇట్, వచ్చేస్తుంది మీకు సెంటెన్స్. కామన్ టర్మ్ హియర్ ఇస్ పీపుల్. ఆల్ మెన్ ఆర్ గుడ్. మెన్ ఆర్ గుడ్ అండి. వండర్ఫుల్. అంతే. సో ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేది ఇక్కడ కంక్లూజన్. ఆల్ మెన్ ఆర్ గుడ్ ఏమైంది ఫార్మ్ ఏఈఐఓలో? ఏనే అవుతుంది. ఏ సో ఇక్కడ మీకు 2 ప్రిమైసెస్ ఏ ఫామ్ లోనే ఉన్నాయి,
కంక్లూజన్ ఏ ఫామ్ లోనే ఉంది. Conclusion కూడా సో ఏ form టోటల్ లో. సిలోజిజం ఫార్మ్ ఎలా ఉంది మీకు? AAA, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ అవును. కాల్డ్ ది మూడ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది మూడ్. సో ది మూడ్ ఆఫ్ దిస్, మీకు ఒక సిలోజిజం ఇచ్చాను అంటే 2 ప్రెమైసెస్ లో ఆల్ పీపుల్ ఆర్ గుడ్ ఇచ్చాను, ఆల్ మెన్ ఆర్ పీపుల్ ఇచ్చాను. దీని మూడ్ ఏమిటి అని అడిగితే దీని నుంచి మీరు కంక్లూజన్ రాసుకోవాలి. దేర్ ఫర్ ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇది ఏఈఐఓలో ఎందులో ఉందో చూడండి. 3 ఏల్లో ఉన్నాయి కనుక 3 ఏలు పెట్టేస్తే దట్ బికమ్స్ ది సిలోజి, దాని మూడ్ ఆఫ్ ది సిలోజిజం అని అంటాం. ఏఈఐఓ 4 కదా, 4 మధ్యన వచ్చేటటువంటి పర్మిటేషన్స్ ప్రకారం 256 వస్తాయి పొజిషన్స్. అదనమాట, అలా వస్తుంది. ఇందాక చెప్పనాను కానీ చెప్పేశాను. అవి ఏమిటి అనేది మనకు అక్కర్లేదు. ఓకే, అప్పుడు కూడా అక్కర్లేదు, ఇప్పుడు ఒకలా అప్పుడు అక్కర్లేదు. సో ది మూడ్ ఆఫ్ ది సిలోజిజం ఏ. ఇప్పుడు మీకు ఇంకొక నేను వేరేవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది 256 అలా వచ్చిందో ఇక్కడ చెప్పాను నేను, అది అవసరం లేదు మీకు, అది ఇప్పుడు అక్కర్లేదు. లాజికల్ గా కంక్లూజన్ తీసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లో ఉండేటంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్టేట్మెంట్లు ఉండవు. అంత డైరెక్ట్ గా ఉండాలని లేదు. కొన్ని చోట్ల కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఎలా వస్తాయంటే మీరు లాజికల్ గా బై ఆర్గ్యుమెంటేటివ్ లాజిక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ వాట్ ఈస్ ది యాక్చువల్ కంక్లూషన్ అనేది మీరు తీసుకురాగలరు. బట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ లాజిక్, నంబర్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. అంత లాజిక్ చేయలేనప్పుడు దానికి ఒక ఆయన వెన్ననే ఆయన ఒక ఫిగరేటివ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కనిపెట్టాడు. ఆయన ఒక డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవడం అనేది కనిపెట్టాడు. దాన్ని ఆ డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ అని అంటాం. ఈ వెన్ డయాగ్రామ్ నుంచి కూడా మనం కంక్లూజన్ ని తీయొచ్చు. అది ఎలాగో కూడా మనం చూద్దాము. అసలు వెన్ డయాగ్రామ్ అనేది ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను మీకు ఇందులో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏ అనేది ఆల్ మెన్ ఆర్ గుడ్, ఏఈఐఓలు ఇప్పుడు మీకు అలవాటు అయిపోతూ ఉంటాయి చూడండి నోటికి. నేను మీకు సివిల్ ప్యాడ్ ఎందుకు పెట్టమన్నాడు అనుకుంటున్నారేమో, గుర్తునే మీరు అలా ఏఈఐఓ రాసేయండి అంతే, గీకేస్తుండండి పక్కనే మీకు అలవాటు అయిపోవడం కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఆల్ మెన్ ఆర్ గుడ్, ఈజ్ నో మెన్ ఆర్ గుడ్. ఇక్కడ చూడండి, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనలేదు, ఇక్కడ నో మెన్ ఆర్ గుడ్ అన్నారు. అయినా కానీ అది నెగిటివ్ కదా, యూనివర్సల్ నెగటివ్. ఇది యూనివర్సల్ అఫర్మేటివ్. సో ఇది ఏ, ఇది ఐ. సమ్ మెన్ ఆర్ గుడ్, ఇది ఐ. సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్, ఇది ఓ. ఇది టు రిప్రజెంట్ ఇన్ వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ లో వేసినప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్, అన్డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అని వస్తుంది. డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అంటే ఏమిటంటే విచ్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవరీ ఎంటిటీ ఆఫ్ ఎ లాట్. అంటే ఆల్ అనే దాంతో స్టార్ట్ అయ్యేదాన్ని డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అంటాం. దట్ టర్మ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని అంటాం. అది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆల్ మెన్ ఆర్ గుడ్ అని ఉందనుకోండి. ఇక్కడ గుడ్ అనేటటువంటి క్వాలిటీ యు ఆర్ అప్లయింగ్ టు ఆల్. అంటే దిస్ గుడ్నెస్ క్వాలిటీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ది ఎంటిటీస్ ఆఫ్ దట్ గ్రూప్, ఆఫ్ దట్ జాతి. అంతే కదా. సో ఇలా ఉండేదాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అంటే ఆల్ అనే దాంతో వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, సమ్ ఆర్ గుడ్ అన్నాం అనుకోండి, సమ్ మెన్ ఆర్ గుడ్ అని ఇక్కడ అన్నాం మనం. సమ్ మెన్ ఆర్ గుడ్ అన్నప్పుడు ఏమైంది, దిస్ గుడ్ క్వాలిటీ ఈజ్ నాట్ అప్లైడ్ టు ఆల్ ది పీపుల్. సో ఇక్కడ మీరు క్వాలిటీ అప్లయింగ్ యూనివర్సల్లీ ఆర్ పార్షియల్లీ. యూనివర్సల్లీ అయితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అంటాము. ఇఫ్ దిస్ ఈజ్ అప్లైడ్ పార్షియల్లీ అయితే, అంటే టు ఏ సెలెక్టెడ్ ఫ్యూ ఆఫ్ ది లాట్ అయితే, దట్ ఈస్ కాల్డ్ అన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అని అంటాం. అంటే మీకు కొండ గుర్తులు అంటే ఆల్ అని మొదలు పెట్టేది డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అని అంటాం. సమ్ అని మొదలు పెట్టేటటువంటిది అన్డిస్ట్రిబ్యూటెడ్ టర్మ్ అని అంటాం. అది కొండ గుర్తు. అది ఇప్పుడు పరీక్ష కొండ గుర్తులే మీకు ఇంపార్టెంట్. ఓకే, నా డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే, ఏలో ఏది డిస్ట్రిబ్యూట్ అయింది, ఏది డిస్ట్రిబ్యూట్ కాలేదు అంటే ఇంకా దీని ఆర్గ్యుమెంట్ అంతా ఇప్పుడు నేను మీకు చెప్పను. మీకు ఒక బొమ్మ చూపిస్తాను, బొమ్మ నుంచి మీకు ఈ కంక్లూజన్ చెప్పేస్తాను కొండ గుర్తుతోటి. అది మీరు గుర్తుపెట్టేసుకోండి అంతే. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఇది మనం ఇప్పుడు మీకు చెప్పాను, యూనివర్సల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అనేది నేను మీకు ఇక్కడ చెప్పాను. ఈ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ బొమ్మ ఇక్కడ గీశాను, ఏఈఐఓ. చూడండి, నేనేం మార్చలేదు. ఇందులో ఏం చేశానంటే ఈ ఏఈ అనేది యూనివర్సల్, ఐఓ అనేటటువంటి పర్టికులర్స్ కదా ఇవి. ఈ రెండింటిని ఓ గీత కొట్టి నేను దాన్ని డిఫరెన్షియేట్ చేశాను. ఇది టాప్ చేశాను, ఇక్కడ నేను ఈ కిందనేమో ఒకటి చేశాను. అంటే ఇవి రెండు కూడా పర్టికులర్, ఇది యూనివర్సల్స్. ఇలా వచ్చింది. ఇందులో రూల్ ఏమిటంటే యూనివర్సల్స్ లో అంటే యూనివర్సల్స్ అంటే ఏమిటి, ఏ అండ్ ఈ గుర్తుంటున్నాయని మీకు మాటలు అర్థమవుతున్నాయి కదా. యూనివర్సల్ అఫర్మేటివ్, యూనివర్సల్ నెగిటివ్ అంచేత యూనివర్సల్స్ అంటున్నాను. ఏ ఈజ్ యూనివర్సల్ అఫర్మేటివ్, ఈ ఈజ్ యూనివర్సల్ నెగిటివ్ అంచేత ఏ అండ్ ఈ అనేటటువంటి యూనివర్సల్స్. ఈ యూనివర్సల్స్ లో ఎస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఎస్ అంటే సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి అంతే. అది అలాగే గుర్తుపెట్టుకోవాలి దాన్ని.
అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే మీరు స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ పిక్చర్ లో మధ్యలో గీత కొట్టేస్తే పైన ఎస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, కింద ఎస్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో, ఇదే స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ లో వర్టికల్ గా గీయండి. అంటే ఇవి రెండు అఫర్మేటివ్, ఈ రెండు నెగటివ్. ఇక్కడ ఇదేమిటి? ఇవి రెండు యూనివర్సల్, ఈ రెండు పర్టికులర్. ఈ హాఫ్ పర్టికులర్ హాఫ్, ఇది యూనివర్సల్ హాఫ్. యూనివర్సల్ హాఫ్, పర్టికులర్ హాఫ్ లో మనం దేని గురించి మాట్లాడాము? ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యేవి రెండే, ఎస్ పి, సబ్జెక్టు ప్రెడికేటు. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ని మనం ఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇక్కడ మాట్లాడాం. అంటే ఏం చేసాం మనం? ఇక్కడ ఎస్ అనేది పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కింద డిస్ట్రిబ్యూట్ అవ్వదు. యూనివర్సల్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎఫర్మేటివ్ లో డిస్ట్రిబ్యూట్ కాదు. ఇప్పుడు ఇలా కొట్టండి దీన్ని. ఇలా కొట్టిప్పుడు వర్టికల్ గా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఎఫర్మేటివ్, ఈ రెండు నెగటివ్. అంటే ఇది ఆల్ అయినా గుడ్ ఈజ్ ఎఫర్మేటివ్. అంటే దిస్ రెఫర్స్ టు ది క్వాలిటీ అనమాట. ఇది గుడ్డే, ఇదంతా గుడ్డే, ఇదంతా బ్యాడ్డే, అంచేత నాట్ గుడ్డే ఇదంతా. దేర్ ఫోర్ ఇక్కడ మీరు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఓల్లో ఇక్కడ మీకు ఇందులో ఏది డిస్ట్రిబ్యూట్ కాదు. ఇక్కడ ఈ నెగటివ్ లో పి ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైందండి? హారిజాంటల్ గీత కొట్టినప్పుడు పైన ఎస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, కింద ఎస్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఈ బొమ్మ గీసాం. ఈ బొమ్మలో మీరు నిలువు గీత కొట్టినప్పుడు ఇక్కడ పి ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, నెగటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ పి ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇది నేను అన్నది ఇదే, ఇది మీరు ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఈ టోటల్ గా చేస్తే మీకు ఏ దగ్గర ఏమైందండి, ఏ దగ్గర ఏమొచ్చిందండి మీకు? ఇప్పుడు దీన్ని ఈ గీత కూడా గీసాం అనుకోండి. చెక్ ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఎస్, ఇక్కడ ఉంది. ఇది కూడా చూడండి. ఈ పిక్చర్ చూడండి మీరు. ఈ పిక్చర్ లో ఏం చెప్పారండి? ఈ పై రెండిటిల్లోనూ సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఈ నెగటివ్ రెండిటిల్లోనూ ప్రెడికేట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైందండి మీకు? ఈ పాయింట్ అర్థమైందా? బీ వెరీ కేర్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్. అర్థం కాక మళ్ళీ చెప్తా. అర్థమైంది కదా? సో ఈ గీత కొట్టినప్పుడు ఈ పై రెండిటిలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ఈ గీత కొట్టినప్పుడు నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రెడికేట్ రాలేదు. అవునా? ఇక్కడ ఏమైంది? హారిజాంటల్ దాని ప్రకారం సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, వర్టికల్ దాని ప్రకారం ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకేనా? ఈ కిందకు వచ్చేటప్పటికి ఏమైంది? ఇందులో సబ్జెక్టు డిస్ట్రిబ్యూట్ కాలేదు, నెగిటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది కనుక ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? ఇందులో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ ఏం కాలేదు, ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇలా కొట్టినప్పుడు ఇక్కడ నెగిటివ్ లో మీకు ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు, ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. కనుక ఐలో మీకు సబ్జెక్టు డిస్ట్రిబ్యూట్ కాలేదు, ప్రెడికేటు డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇవన్నీ గుర్తుండాలి కంపల్సరీగా. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు బొమ్మ చూపించిన తర్వాత నౌ విల్ గో హియర్. ఇక్కడ చూడండి, ఏలో ఇప్పుడు ఆ బొమ్మను గుర్తు తెచ్చుకోండి. ఏలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రెడికేట్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకని? ప్రెడికేట్ వర్టికల్ గా వేసినప్పుడు రైట్ సైడ్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయింది కనుక ఏలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అంటే అర్థం ఏమిటి? సబ్జెక్ట్ ఈజ్ ఆల్ అని ఉందన్నమాట దాని అర్థం. అది అంతకంటే ఏం లేదు. ఇంకా అంతా ఆలోచించద్దు, ఇలా గుర్తుపెట్టుకోవడం అంతే ప్రస్తుతానికి. ఈలోకి వచ్చినప్పుడు ఏమైంది? పైన ఉండేటువంటి హారిజాంటల్ డివిజన్ అప్పుడు పైన సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, వర్టికల్ డివిజన్ అయినప్పుడు నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. కనుక ఈలో బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. కిందకు వచ్చినప్పుడు సబ్జెక్టు డిస్ట్రిబ్యూట్ కాలేదు ఐ దగ్గర, ఈ నెగటివ్ సైడే ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. కనుక ఐ దగ్గర సబ్జెక్టు ప్రెడికేటు ఏది డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఈ కింద దాంట్లో రైట్ బాటంకి వచ్చినప్పుడు అంటే ఓ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెడికేట్ ఓన్లీ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకంటే కింద హాఫ్ లో హారిజాంటల్ హాఫ్ లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు కనుక. సో ఏఈఐఓలో సబ్జెక్టు ప్రెడికేట్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఉంటుంది. మీకు అర్థమైందండి? డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏమిటి, అన్డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటని అర్థమైంది. ఓకేనా? ఇవన్నీ మీకు ఎందుకు అవసరం అవుతాయో మీకు ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ చదివినప్పుడు తెలుస్తుంది మీకు. ఇవన్నీ కావాలి, ఇవన్నీ గుర్తుండాలి. యూనివర్సల్ అఫర్మేటివ్ ఏ, యూనివర్సల్ నెగటివ్ ఈ, పర్టికులర్ అఫర్మేటివ్ ఐ, పర్టికులర్ నెగటివ్ ఓ,
ఏలోనేమో సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఎందుకంటే ఇక్కడ వెంటనే మీరు ఇలా నేను అంటుంటే విజువలైజ్ చేసుకోవాలి. అందుకనే మీరు స్క్రిబుల్ చూడండి, ఈ పైన ఈ అడ్డంగా గీస్తే పైన ఏమో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కనుక ఏలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ఇలా గీస్తే ఈ హాఫ్ లో రైట్ హాఫ్ లో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్, అంచేది ఇక్కడ ప్రెడికేట్ లేదు, ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ పైన రైట్ సైడ్ ఉంది కనుక ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈ దగ్గర. ఐ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పైన దాంట్లో సబ్జెక్ట్ లోనూ లేదు, ఈ వెర్టికల్ గా గీసినప్పుడు ప్రెడికేట్ లేదు కనుక ఐలో సబ్జెక్ట్ ఆర్ ప్రెడికేట్ బోత్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ ఓన్లీ ప్రెడికేట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్, ఎందుకంటే కింద హాఫ్ లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు కనుక. ఈ పొజిషన్ లో మీకు తెలియాలి అంతే. ఈ పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చెప్పేశాను నేను మీకు. ఇప్పుడు ఇదే నేను మీకు చెప్పాను. ఈ సైడ్స్ అన్ని ఇక్కడ మీకు రాసి చూపించాను. యూనివర్సల్ సైడ్ ఏది, నెగటివ్ సైడ్ ఏది మీకు చెప్పాను, మీకు అర్థమైపోయింది అది. ఓకే, దట్స్ ఇట్. గుడ్. ఇప్పుడు మనం వెన్ డయాగ్రమ్స్ లో కదా మొదలు పెట్టాం. ఈ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది కూడా నేను గీసి చూపిస్తాను మీకు. మెయిన్ పార్ట్ అని చెప్పేటప్పుడు ఇప్పుడు అంత గీసి చూపించేంత టైం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఒక స్టేట్మెంట్ తీసుకోండి. ఏ అంటే యూనివర్సల్ అఫర్మేటివ్. మీరు అంటుండండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు మాట్లాడినా కూడా, అందరూ మాట్లాడినా నాకు ఇబ్బంది లేదు, మీకే మంచిది, మీకు అలవాటు అవుతుంది. లేదు గట్టిగా మాట్లాడకలే, మీలో మీరు అనుకుంటూ ఉండండి. ఏ మీన్స్ యూనివర్సల్ అఫర్మేటివ్, అందరికీ సంబంధించేది పాజిటివ్ క్వాలిటీ. అంటే ఆల్ అనేది క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ అఫర్మేటివ్, గుడ్, పాజిటివ్ క్వాలిటీ. అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేది ఏ అన్నాం మనం. ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్ వెన్ డయాగ్రమ్ అని వెన్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఇచ్చాడంటే, దీన్ని చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి, మెన్ ఒకటి గుడ్ ఒకటి, మెన్ ఒకటి గుడ్ ఒకటి, రెండే కదా టర్మ్స్, సబ్జెక్ట్ ఒకటి ప్రెడికేట్ ఒకటి. మెన్ అనేది సబ్జెక్టు, గుడ్ అనేది ప్రెడికేట్. ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేటటువంటిది అంటే ఏమిటంటే, గుడ్ అనేటటువంటిది ఒక పెరిఫరీ అనుకోండి, ఒక సర్కిల్, ఒక యూనివర్స్. గుడ్ అనేది ఒక గ్రూప్, మెన్ అనేది ఒక గ్రూప్. ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నప్పుడు ఏమవుతుంది అనమాట, మెన్ అందరూ గుడ్ అనేటటువంటి పెరిఫరీలోకి వచ్చేస్తారు, అంతే కదండి. అంచేది దీన్ని ఎలా చూపించాడంటే ఈయన, ఈ పెద్దదేమో గుడ్ పెరిఫరీ, అక్కడ ఆల్ మెన్ అన్నారు కనుక మెన్ అనేది అంతే. అంటే ఈ పెరిఫరీ బయట ఇంకా మెన్ ఎవరు లేరు, ఉన్న మెన్ అంతా ఇక్కడే ఉన్నారు, పెరిఫరీ బయట ఉమెన్ ఉండొచ్చు, అట్లా అనమాట. అయితే ఇది గుడ్ లోపల మెన్ అని ఇంతే ఎందుకు చూపించాడు, కొందరు విమెన్ కూడా ఉండొచ్చు మంచోళ్ళు, అట్లా. సో ఇక్కడ మనం ఆల్ మెన్ ఆర్ గుడ్ అనే దాన్ని వెన్ డయాగ్రమ్ ప్రకారం ఎలా, దీన్ని వెన్ డయాగ్రమ్ అని అంటాం. ఆయన సజెస్ట్ చేసేటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇది. సో గుడ్ అనేది మేజర్ ప్రిమిసిస్ అయితే, అందులో మెన్ అనేటటువంటిది అందరూ ఆల్ మెన్ అన్నాడు కనుక మొత్తం ఇందులోనే ఉన్నారు. ఇక్కడ ఈలోకి రండి. ఈ అంటే యూనివర్సల్ నెగటివ్, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది మెన్, ఇది గుడ్ అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అంటే ఈ గుడ్ అనే ప్రెమిసిస్ లో ఒక్కడు మనిషి లేడు, ఇందులో మగాడు ఒక్కడు లేడు, ఇందులో వీళ్ళందరూ బయటే ఉన్నారు. అంచేత వీళ్ళిద్దరికి దెర్ ఇస్ నో రిలేషన్ అనే దాన్ని ఎలా ఇండికేట్ చేయమన్నాడంటే, ఒక గీత కొట్టి, అంటే దట్ ఇండికేట్స్ ది రిలేషన్, అండ్ దిస్ ఎక్స్ ఇండికేట్స్ దేర్ ఇస్ నో రిలేషన్, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదు. ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్, ఈ గుడ్ అనేదంతా ఇక్కడ ఉంటే మెన్ అనే వాళ్ళందరూ గుడ్డుకి బయట ఉన్నారు, వాళ్ళు ఒక్కడు మంచివాళ్ళు లేడు అనమాట. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. దీన్ని ఉపయోగించి మనం లెక్కలు చేస్తా ఉండో, మనం ప్రాబ్లమ్స్ మ్యాథమెటిక్స్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ బొమ్మల్ని బొరలో చిత్రించుకోండి. సమ్ మెన్ ఆర్ గుడ్ అని మనం అన్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ గుడ్ అనే సర్కిల్, ఇది మెన్ సర్కిల్. ఈ మెన్లో కొంతమంది గుడ్ లో పడ్డారు, కొంతమంది అవుట్ సైడ్ గుడ్ ఉన్నారు. అందుకని ఐ అంటే సమ్ మెన్ ఆర్ గుడ్ అంటే పర్టికులర్ అఫర్మేటివ్. దీన్ని ఇలా చూపించాం మనం, ఓకేనండి. ఇంకా నాలుగోది సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. దీన్ని ఎలా చూపిస్తారండి మీరు, దీన్ని చూపించలేరు మీరు. ఫిగరేటివ్ గా ఎలా చూపిస్తాం మనం, సమ్ ఆర్ నాట్ గుడ్ అనేవాళ్ళు ఎక్కడ చూపిస్తాం. ఇవి సమ్ ఆర్ నాట్ గుడ్ అంటే వీళ్ళు బయట ఉన్నారు, అప్పుడు ఇలాగే గీయాల్సి వస్తుంది మళ్ళీని. అంటే దిస్ వీఆర్ షోయింగ్ ఫర్ సమ్ మెన్ ఆర్ గుడ్ అనేదానికి. సో సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బై లాజిక్, అంతే. యూ కెనాట్ రిప్రజెంట్ ఇట్ ఫిగరేటివ్లీ, డయాగ్రమాటికల్లీ. అంటే దీనికి వెన్ డయాగ్రమ్ ఉండదు. ఈ ఓ అనే ప్రపోజిషన్ కి వెన్ డయాగ్రమ్ లేదు, సరేనండి. ఇది అర్థమైంది కదా. ఇది గుర్తుపెట్టుకోండి, మనం లెక్కలు చేసినప్పుడు అవసరం పడుతుంది. అది అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. నేను మీకు ఎప్పుడూ ఒకటి చెప్తున్నాను, మీరు ఎప్పుడు ముందు థియరీ అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్ళండి. నేను ఎక్కడికక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పగలను, బాగుండదు, అది మంచి పద్ధతి కాదు.
మనం మొత్తం ఒకసారి చూసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుంటూ వస్తే అవసరమైతే అప్పుడు వీ కెన్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ అండ్ రెఫర్ అండ్ నో థింగ్స్ అట్లా. తర్వాతది పార్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ లో పార్ట్స్ గురించి మనం చూద్దాం. ఇదన్నీ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను కనుక చదివేస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్, సమ్ మెన్ ఆర్ గుడ్, సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్, ఏ ఈ ఐ ఓ ఇవన్నీ మీకు తెలుసును. ఇందులో ఆల్ అండ్ సమ్ ఇందాక క్వాంటిటీ అని చెప్పాను నేను మీకు, దాన్ని క్వాంటిఫైయర్ అంటే విచ్ ఇండికేట్స్ ది క్వాంటిటీ. అలాగే మెన్ ఈజ్ సబ్జెక్ట్. వీటిలన్నింటిలో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ లో మెన్ అనేది సబ్జెక్ట్ ఉంది చూడండి. ఆల్ మెన్, సమ్ మెన్, ఇక్కడ కానీ ఇక్కడ కానీ నేను స్టేట్మెంట్. సో మెన్ అనేది సబ్జెక్టు. ఆ మెన్ అనే సబ్జెక్ట్ తప్ప మిగతా పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ ప్రెడికేట్. దిస్ ఇస్ జస్ట్ ఇంగ్లీష్ గ్రామర్. ఆర్ అండ్ ఆర్ నాట్ ఇస్ క్వాలిటీ. దీన్ని క్వాలిటీకి మరొక పేరు ఉంది, కాప్యులా అని అంటారు దీన్ని. క్వాలిటీ అంటే ఆర్ అంటే ఎఫర్మేటివ్, ఆర్ నాట్ అంటే నెగటివ్. అది కూడా మీకు చెప్పేశాను నేను. యూనివర్సల్ అండ్ పర్టికులర్. ఆల్ అని వచ్చేది యూనివర్సల్, సమ్ అని వచ్చేది పర్టికులర్. దిస్ ఆల్ అండ్ సమ్ మే బి రీప్లేస్డ్ బై ఈక్వివలెంట్ అదర్ వొకాబులరీ. ఇబ్బంది ఏం లేదు, ఏదైనా అదే అర్థం క్యారీ అవుతుంది. తర్వాత టైప్స్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్. యూనివర్సల్ పాజిటివ్. ఆల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. పాజిటివ్ అంటే ఎస్ అని కదా, నెగిటివ్ అంటే నో అని, అంతే. పర్టికులర్ అంటే సమ్ ఎస్, పర్టికులర్ పాజిటివ్ అంటే పర్టికులర్ అంటే సమ్ నో. అంచేత యూనివర్సల్ పాజిటివ్ అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్, యూనివర్సల్ నెగిటివ్ అంటే నో మెన్ ఆర్ గుడ్, పర్టికులర్ పాజిటివ్ అంటే సమ్ మెన్ ఆర్ గుడ్, పర్టికులర్ నెగిటివ్ అంటే సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇది లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అనేది ఒకటి ఉంది. ఇది ఒకసారి అడిగారు ఎగ్జామినేషన్స్ లో, ఈ క్వశ్చన్ అడిగాడు. ఆ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే ఏమిటంటే కెన్ ఓన్లీ బి ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నో మిడిల్ వే. లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు యూ కెన్ ఓన్లీ సే ఎస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఆర్ యూ కెన్ సే దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ, అంతే. ఫాల్స్ ఏదో ఒకటే చెప్పగలరు. ఈ రెండింటికి మధ్య మార్గం అనేది ఉండదు. ఈ అరిస్టోటిలియన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని నేను మీకు చెప్పాను కదా, ఈ అపోజిషన్స్ ని వీడు ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడు. ఇందులో చూడండి, ఏఈఐఓ. ఇప్పుడు ఈ బొమ్మ మీకు బాగానే గుర్తయిపోయిందండి. మీకు ఏఈఐఓ ఇది బాగానే గుర్తయిపోయిందా మీకు ఈ బొమ్మ? Yes, sir. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఇది మీకు ఎప్పటికప్పుడు ఎందుకు నేను అడుగుతానంటే, ఇది ఫాలో అప్ బుర్రలో ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేము, అర్థం కాదు మీకు. ఇందులో ఏమన్నాడు అని అంటే ఏ అండ్ ఈ రెండింటి పక్కన వీటిని ఈ ఏఈఐఓ అనే ఈ 4 టర్మ్స్ లో, ఈ 4 టర్మ్స్ ఏమిటో చూసాం. యూనివర్సల్ అఫర్మేటివ్, యూనివర్సల్ నెగిటివ్, పర్టికులర్ అఫర్మేటివ్, పర్టికులర్ నెగిటివ్. వీటి మధ్యన ఉన్న రిలేషన్ ని బట్టి దీనికి ఒక పేరు పెట్టాడు. ఈ రిలేషన్ కి ఒక పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏ అంటే ఏమిటి? మీరు ఎప్పుడు ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేది ఒకటి తీసుకోండి, ఒక సెంటెన్స్ పెట్టుకోండి ఉదాహరణ అర్థం చేసుకుందుకు. ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అంటే ఈ రెండు కాంట్రరీ స్టేచర్, అంతే కదండి. ఇక్కడ అంతా ఏదైతే ఉందో అది టోటల్ గా ఆపోజిట్. ఆపోజిట్ మీన్స్ కాంట్రరీ. సో ఏఈ అనే దాన్ని కాంట్రరీ అని అంటాం. సో ది రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఈజ్ కాంట్రరీ అని పేరు పెట్టారు దానికి. ఓకే. ఇంకా తర్వాత ఐఓ, ఇది కూడా చూద్దాం మనం. ఇదేమైంది ఇక్కడ మీకు? ఇక్కడ సమ్ ఉంది కదా ఇక్కడ మీకు, అంటే ఇది కాంట్రరీనే. ఇక్కడ సమ్ ఆర్ గుడ్, ఇది సమ్ ఆర్ నాట్ గుడ్. రెండు కూడా సమ్ లోనే ఉన్నాయి. ఇది అఫర్మేటివ్, ఇది నెగటివ్. కనుక దీన్ని ఏమంటాము? ఇది కూడా కాంట్రరీనే. కాకపోతే టోటల్ కి మనం అడ్రస్ చేసి చెప్పకుండా పార్ట్ ఆఫ్ ఇట్ చెప్తున్నాం కనుక దీన్ని ఏమన్నాము అంటే సబ్ కాంట్రరీ అని అన్నాం. ఇది కాంట్రరీ, మొత్తంగా కాంట్రరీ. ఇది సబ్ కాంట్రరీ అంటే కొంతవరకు కొంతమందికి అప్లై చేస్తే కాంట్రరీ అంటే కొంతమంది మంచివాళ్ళు కాదు, కొంతమంది మంచివాళ్ళు అని అర్థం అనమాట. సో ఐఓ రిలేషన్ ఈజ్ సబ్ కాంట్రరీ. తర్వాత ఈ ఏఐ తీసుకోండి, ఈ ఓ అనేటువంటి తీసుకోండి మీరు. ఏ అంటే ఏముంది? ఇది ఆల్ ఆర్ గుడ్, ఇక్కడ సమ్ ఆర్ గుడ్. ఆల్ ఆర్ గుడ్, సమ్ ఆర్ గుడ్ అనే దాంట్లో మీకు దీని క్యారెక్టరిస్టిక్ తర్వాత చెప్తాను. కానీ ఈ ఆల్ ఆర్ గుడ్, సమ్ ఆర్ గుడ్ అనే దాని పక్క రిలేషన్ ని, ఈ అండ్ ఓ అంటే ఏమిటి? ఆల్ ఆర్ నాట్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ని ఆల్టర్నేషన్ అంటాం. ఆల్టర్నేటివ్స్ అంటే ఆల్టర్న్ అని మనం షార్ట్ గా అంటాం దీన్ని. ఆల్టర్న్ మీన్స్ ఆల్టర్నేటివ్. సబ్ ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ
ఈ గుడ్ అనేటువంటి క్వాలిటీని కొంతమందికే మనం డిస్ట్రిబ్యూట్ చేశాము, ఆల్టర్నేట్ చేశాము, ఇక్కడ అందరికీ చెప్పాము, ఇక్కడ కొంతమంది మధ్యనే ఆల్టర్నేట్ చేశాం దాన్ని కనుక దీన్ని సబాల్టర్న్ అని పేరు పెట్టాడు. ఏఐని సబాల్టర్న్ అన్నాడు. అలాగే ఇక్కడ నెగటివ్ సైడ్, అఫర్మేటివ్ సైడ్ కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాము, నెగటివ్ సైడ్ కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాం కనుక క్వాలిటీని ఇది ఈ రెండింటిని సబ్ ఆల్టర్నేటివ్స్, సబాల్టర్న్స్ అని అంటాం అంతే. సింప్లీ ఏఐ అండ్ ఈఓ ఆర్ కాల్డ్ సబాల్టర్న్స్. సో ఈ 4 అయిపోయాయి. ఇంకా మీకు డయాగనల్ పొజిషన్స్ చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ మీకు ఏఓ అండ్ ఐఈఆర్ ఈఐ వాట్ ఎవర్. ఇప్పుడు ఏఓ అండ్ ఐఈలో ఏముందంటే ఏ అనేది ఆల్ ఆర్ గుడ్, ఇక్కడ సమ్ ఆర్ నాట్ గుడ్. దీన్ని ఏమంటామంటే కాంట్రడిక్టరీ. చూడండి మీరు, కాంట్రరీ అన్నా కాంట్రడిక్టరీ అన్నా ఇంచుమించుగా ఒకటే మీనింగ్. కానీ ఇక్కడ యూనివర్సల్లీ నెగిటివ్ అయిన దానికి కాంట్రరీ అని పేరు పెట్టాడు, ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ అయింది కానీ కాంట్రడిక్టరీ అని పేరు పెట్టాడు. ఇట్ కాంట్రడిక్ట్స్. కాంట్రరీ మీన్స్ టోటల్లీ ఆపోజిట్, కాంట్రడిక్ట్స్ మీన్స్ ఇట్ ఈస్ కాంట్రరీ టు సమ్ ఎక్స్టెంట్ అని అర్థం అనమాట. అందుకని మీకు వినడానికి 2 మాటలు ఓలేగా ఉంటాయి, కాంట్రరీ, కాంట్రడిక్టరీ. కాంట్రరీ అంటే ఇట్ అప్లైస్ టు ఓ హోల్, అంతా కాంట్రరీ, కంప్లీట్ గా ఆల్ ఆర్ గుడ్ అంటే ఇక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్. దేర్ ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ కాంట్రరీ. కాంట్రడిక్టరీ అంటే ఇక్కడ ఆల్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్ అని ఇక్కడ ఉంది కనుక ఇది కాంట్రడిక్టరీస్, కొంతవరకు కాంట్రడిక్షన్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆల్ ఆర్ నాట్ గుడ్, సమ్ ఆర్ గుడ్, ఇది కూడా కాంట్రడిక్టరీ. సో ఈ రెండింటిని కాంట్రడిక్టరీస్ అంటాం. ఈ టెర్మినాలజీ అంతటినీ కలిపి దీన్ని అరిస్టోటిల్ స్క్వేర్ ఆఫ్ పొజిషన్స్ అంటే వీటి మధ్య రిలేషన్ అపోజింగ్ గా ఎట్లా ఉన్నాయి అనేది ఇందులో చెప్పాడు. ఇది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు ఇందులో చూడండి, కాంట్రడిక్టరీ, ఆపోజిట్ ట్రూత్ వాల్యూ, బోత్ కెనాట్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అట్ ది సేమ్ టైం. ట్రూత్ వాల్యూ అని అంటాం. ఇప్పుడు కాంట్రడిక్టరీ అంటే ఏంటి చెప్పండి మీరు. కాంట్రడిక్టరీ అంటే ఎక్కడ వచ్చింది మనకి? కాంట్రడిక్టరీ అనేది 2 డయాగ్నల్స్, గుర్తుందా మీకు? కరెక్ట్. అవి 2, వీటిలో ఆపోజిట్ ట్రూత్ వాల్యూ, బోత్ కెనాట్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అట్ ది సేమ్ టైం. అంటే మీరు ఇక్కడ ఏముందండి, ఆల్ ఆర్ గుడ్. ఓ ఏముంది, సమ్ ఆర్ నాట్ గుడ్. ఆల్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. బోత్ కెనాట్ బి ట్రూ ఆర్, 2 ట్రూ ఎలా అవుతాయండి? అవ్వవు కదా. ఇప్పుడు వన్ సమ్ ఆర్ నాట్ గుడ్ ఈస్ ట్రూ, ఆల్ ఆర్ గుడ్ అనేది ట్రూ కాదుగా, అవునా కదా? అర్థమైందా? కరెక్ట్. అవును సార్. ఏ ఓల మధ్యలో ఏ ఈజ్ ఆల్ ఆర్ గుడ్, ఓ ఈజ్ సమ్ ఆర్ నాట్ గుడ్. సమ్ ఆర్ గుడ్, నాట్ గుడ్. సమ్ ఆర్ గుడ్ కాదు, సమ్ ఆర్ నాట్ గుడ్. సమ్ ఆర్ నాట్ గుడ్. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది ఫాల్స్, అంతే కదా. అలాగే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్. అంటే ఏమిటి, ఈ 2 అట్ ద సేమ్ టైం 2 కరెక్ట్ కావు, 2 ఫాల్స్ కావు సైమిల్టేనియస్లీ. ఒకటి కరెక్ట్ అయితే ఇంకోటి కొంతవరకు ఫాల్స్ అవుతూ ఉంటుంది, అంతే కదా. దీన్ని ఆపోజిట్ ట్రూత్ వాల్యూ అని అంటాం. అంటే బోత్ కెనాట్ బి ట్రూ అట్ ది సేమ్ టైం బోత్ కెనాట్ బి ఫాల్స్, అంతే కదా. సో ఇది కాంట్రడిక్టరీస్ ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఇది. తర్వాత కాంట్రరీ అంటే కంప్లీట్ గా ఆపోజిట్ కదండి. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ నాట్ గుడ్. ఇందులో ఏమవుతుందండి, 2 ఎప్పుడు కరెక్ట్ కావు, ఏదో ఒకటి తప్పనిసరిగా ఫాల్స్ అయ్యి ఉండాలి. ఆల్ ఆర్ గుడ్ అనేదైనా ఫాల్స్ అయ్యి ఉండాలి, ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేదైనా ఫాల్స్ అయ్యి ఉండాలి. బోత్ కెన్ నెవర్ బి ట్రూ సైమిల్టేనియస్లీ. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ నాట్ గుడ్ 2 కరెక్ట్ అవ్వవుగా. దీస్ ఆర్ ఓన్లీ కామన్ సెన్స్ పాయింట్స్. ఇదే లాజిక్ అంటే, అంతే. సో దిస్ ఈజ్ అట్లీస్ట్ 1 ఈజ్ ఫాల్స్ కాంట్రరీస్ లో. సబ్ కాంట్రరీలో మీరు చూడండి, అట్లీస్ట్ 1 ఈజ్ ట్రూ. అంటే ఇప్పుడు సబ్ కాంట్రరీ అంటే ఏం చెప్పాం, కింద ఉన్నటువంటి సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది మనం చెప్పుకున్నాం. సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్ 2 ఫాల్స్ కావు. సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్ 2 ఫాల్స్ కావు. ఎప్పుడు కూడా కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండదు. కొంతమంది చెడ్డవాళ్ళనే తప్పు కావచ్చు మొత్తంగాను, కానీ ఇది కూడా తప్పు కాదు అట్ ది సేమ్ టైం. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు అంటే ఈ రెండిటిలో ఏదో ఒకటి రైట్ అయి ఉంటుంది. దీన్ని సబ్ కాంట్రరీ మధ్య ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఇది. అలాగే సబాల్టర్న్ అంటే ఇదొక్కటి మళ్ళీ మీకు బొమ్మ చూపించి చెప్తాను, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి సబాల్టర్న్, ఇది ఆల్ ఆర్ గుడ్, ఇక్కడ ఏముందండి సమ్ ఆర్ గుడ్. అర్థమైందండి, గుర్తొచ్చిందండి ఇది. దిస్ ఈజ్ ఆల్ ఆర్ గుడ్,
ఈ సమ్ ఆర్ గుడ్. అవునా? అవునండి. అర్థమైందా? ఈ రెండు గుర్తొచ్చాయా? ఎస్ ఎస్ అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ రెండు మధ్య రిలేషన్ మీకు ఎందుకు బొమ్మ తీశానంటే, ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అన్నారు అనుకోండి మీరు, సమ్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా? కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. రెండు కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ అవుతాయి. సమ్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అన్నాను నేను, దీని గురించి మాట్లాడటం లేదు. సమ్ ఆర్ గుడ్ అనేది నేను కరెక్ట్ అన్నాను. అప్పుడు ఆల్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అవుతుందా? కాదు అవ్వదు. సార్. అవ్వాల్సిన అవుతుందో అవసరం అవుతుందో లేదు చెప్పలేము. కదా. లేదు. Exactly. That is a wonderful sentence. You cannot say, well, may be good or may not be good. When you say some are good, all may be good or may not be good. అంటే ఏమిటనమాట? When A is true, I is automatically true. But when I is true, you cannot say whether A is true or not. అంటే దీన్ని truth flows down and falsity flows up. ఇక్కడి నుంచి చెప్పినటువంటి తిరగేసి అయ్యే కరెక్ట్ అంటే ఏ కూడా కరెక్టే అని అంటే తప్పు అది. అంచేత కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు తప్పు, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు తప్పు. అండ్ సిమిలర్లీ దిస్ వన్ ఆల్సో. ఈ రెండు ఒకటే కదా, సేమ్ సేమ్ టైప్ కదా ఇవి కూడా. ఇది ఆల్ ఆర్ నాట్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్, ఇది కూడా అంతే. అంటే ఇక్కడ ట్రూత్ ఫ్లోస్ డౌన్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్. ఇది ఒకటి అర్థం, ఇవన్నీ అర్థం కావాల్సినటువంటివి. క్వశ్చన్స్ ఎలా ఉంటే మనం ఎలా ఆన్సర్ చేస్తామని తర్వాత చూద్దాం మనం. దీన్నే మళ్ళీ నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవే మనం ఇక్కడ రాశాం. లా ఆఫ్ కాంట్రరీ అపోజిషన్. దీన్ని ఇప్పుడు కాంట్రరీ అంటే ఏమిటో చూసాం. ఇది అపోజిషన్సే కదా మనం చదువుకునేవి. అందుకని దీనికి ఒక సూత్రం పెట్టారు, బిట్వీన్ ది కాంట్రరీస్. ఒకటి రైట్ అయితే ఇంకొకటి తప్పు, అంతేగా. ఇప్పుడు కాంట్రరీ అంటే ఏదండి? ఏ అండ్ ఈ. అంటే నేను మీకు మళ్ళీ ఇదే పర్టికులర్గా ఎందుకు చెప్తుంటే, క్వశ్చన్స్ అన్ని దీని మీదే వస్తాయి మీకు. క్వశ్చన్స్ అన్ని దీని మీదే ఉంటాయి, ఇది బాగా అర్థం అవ్వాలి. లా ఆఫ్ కాంట్రరీ అపోజిషన్ అంటే ఏ రూల్ దట్ క్వాలిఫైస్ ది కాంట్రరీ అపోజిషన్. ఇదనమాట రిలేషన్. కాంట్రరీ అపోజిషన్ రిలేషన్ అంటే ఏకి ఈకి మధ్యన. ఏ అంటే ఆల్ ఆర్ గుడ్, యూనివర్సల్ అఫర్మేటివ్. ఈ అంటే ఆల్ ఆర్ నాట్ గుడ్, యూనివర్సల్ నెగిటివ్. ఈ రెండిట్లో ఒకటి రైట్ అయితే రెండోది కంపల్సరీగా తప్పు. ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పు. ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది రైట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు. కనుక ఈ ఏఈల మధ్యలో, కాంట్రరీ అపోజిషన్స్ మధ్యలో ఒకటి రైట్ అయితే రెండోది తప్పకుండా తప్పు. అది ఇంకొకటి. ఒకటి తప్పు అయితే రెండోది మీకు తప్ప రైట్ ఎలా చెప్తారు మీరు? ఒకటి తప్పు అనుకోండి, ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అనుకోండి. ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ రైట్ అవ్వాలని లేదుగా. రైట్ అవ్వాలని లేదు కదా. ఆల్ ఆర్ నాట్ గుడ్ అంటే ఆల్ ఆర్ నాట్ గుడ్ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ. కొంతమంది అందులో గుడ్ ఉండొచ్చు, కొంతమంది బ్యాడ్ ఉండొచ్చును అనేది వస్తుంది. అంటే వన్ ఈజ్ ఫాల్స్, ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అనేటట్లయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ కరెక్ట్ అనేది మనం అది ఇట్ డస్ నాట్ సే దట్, రిఫ్లెక్ట్ దట్. ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అయితే ఈ యువతల వైపు ఉండే దాంట్లో సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్ కలిపి ఉండొచ్చు. మనం ఆల్ ఆర్ నాట్ గుడ్ ఖచ్చితంగా అందరూ బ్యాడ్ అని చెప్పలేం. ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అంటే ఆల్ ఆర్ బ్యాడ్ అని కాదు కదా. మీకు అర్థమైందే విషయం. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ నాట్ గుడ్ మధ్యలో ఆల్ ఆర్ గుడ్ అనే స్టేట్మెంట్ తప్పు అంటే ఆటోమేటికల్లీ ఆల్ ఆర్ బ్యాడ్ అని తీసుకుంటారా మీరు? తీసుకోకూడదు. వెన్ ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అని అంటే సమ్ మే బి గుడ్ అండ్ సమ్ మే బి నాట్ బి గుడ్, అంతే కదా. దట్ కేస్ కెన్ బి దేర్ గా. సో మీరు రెండో స్టేట్మెంట్ ని మీరు యూ కెనాట్ సే దట్ ఆల్ ఆర్ బ్యాడ్. యూ కెనాట్ సే మేబీ ఆల్సో. ఇక్కడ ఒక 1000 మందిని ఒక యూనిట్ తీసుకుని ఆల్ ఆర్ గుడ్ అని అనడానికి ఆల్ ఆర్ గుడ్ అనే స్టేట్మెంట్ తప్పు అని అంటే 500 మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, 500 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు. లేదు, అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. దట్ మీన్స్ యూ కెనాట్ సే వెదర్ ది అదర్ ఆప్షన్ ఈస్ రైట్ టోటల్లీ ఆర్ రాంగ్ టోటల్లీ. మీరు చెప్పలేదు. అంచేత ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ వన్ ఈజ్ ట్రూ, ది అదర్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. ఆల్ ఆర్ గుడ్ అన్నాక ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది చెప్పక్కర్లేదు, తప్పే. కానీ ఇది తప్పు అని అన్నప్పుడు ఇట్ నీడ్ నాట్ మీన్ దట్ ఆల్ ఆర్ బ్యాడ్. సమ్ మే బి గుడ్, సమ్ మే బి బ్యాడ్. అది రెండో కేసు. మూడోది, ఈ రెండింటి నుంచి మీకు ఏమర్థమైంది? మొత్తానికి రెండు కూడా అట్ ది సేమ్ టైం బోత్ కెనాట్ బి ట్రూ, బట్ బోత్ కెన్ బి ఫాల్స్. రెండు కూడా ఫాల్స్ కావచ్చును. అంటే ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ కావచ్చును,
ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయినప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది కూడా ఫాల్స్ అవుతుంది, రెండు కూడా. ఎందుకంటే ఇంకా ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అని అంటే ఆల్ ఆర్ నాట్ గుడ్ ఉంది, అది ఫాల్స్ కావచ్చును. బోత్ కెనాట్ బి ట్రూ బట్ బోత్ కెన్ బి ఫాల్స్ అనేది మూడు. ఈ లాస్ ఇలా చెప్పారు. ఇది జస్ట్ మీకు ఎందుకు చెప్పానంటే ఇవి ఎక్కువగా క్వశ్చన్స్ లో ఏమి రావు, కానీ ఏమో ఇంప్లికేషన్ వస్తుందేమో అని మీకు చెప్తున్నాను నేను. ఇది ఇంకా కాస్త డీటెయిల్డ్ గా చెప్పాలి, ఇప్పుడు ఇంతవరకు చాలు మీకు. అలాగే ఈ లాస్ అని ఇలా ఉన్నాయి. లా ఆఫ్ కాంట్రడిక్టరీ అపోజిషన్. కాంట్రడిక్టరీస్ అంటే ఏమిటండి? డయాగనల్స్, AOEI ఇవి కదా. ఇందులో ఏమిటి? వన్ ఈస్ ట్రూ, ది అదర్ మస్ట్ బి ఫాల్స్. ఒక ఏఓని చూద్దాం మనం. ఏఓ అంటే ఆల్ ఆర్ గుడ్, ఓ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్. ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది డెఫినెట్ గా ఫాల్స్, అవును కదా. అలాగే అలాగే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్. అంచేత ఈ కాంట్రడిక్టరీస్ లో ఒకటి రైట్ అయితే రెండోది డెఫినెట్ గా ఫాల్స్. ఈ కాంట్రడిక్టరీ అపోజిషన్స్ లో మీకు అర్థమైంది కదా. ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ డెఫినెట్ గా తప్పు. సమ్ ఆర్ నాట్ గుడ్ రైట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది డెఫినెట్ గా తప్పు. సమ్ ఆర్ నాట్ గుడ్ అయితే ఆల్ ఆర్ గుడ్ ఎట్లా అవుతారు అవరుగా? సో ఇఫ్ వన్ ఈస్ ట్రూ ది అదర్ మస్ట్ బి ఫాల్స్. అది ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్, ఒకటి తప్పు అయితే అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది కరెక్టే కదా. అలాగే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పు అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది రైటే కదా. సో ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్ ఇది అదర్ మస్ట్ బి ట్రూ, అంతే. రెండు అయితే ఇక్కడ రెండు కెన్ దే బోత్ బి సైమల్టేనియస్లీ ట్రూ ఆర్ ఫాల్స్ నాట్. ఎందుకని? ఆల్ ఆర్ గుడ్ ట్రూ అయితే ఇది ట్రూ కాదు, ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ అని చెప్పలేము. సో బోత్ ఆర్ నాట్ సైమల్టేనియస్లీ గుడ్ ఆర్ బ్యాడ్, ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఇది కాంట్రడిక్టరీ అపోజిషన్స్ యొక్క క్వాలిటీ. ఇది తర్వాతది సబ్ కాంట్రరీ అపోజిషన్స్. సబ్ కాంట్రరీ అంటే కిందది. సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు మీ పాయింట్, సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. ఇఫ్ వన్, ఇక్కడ చూడండి విచిత్రం, మీరు రెండు సేమ్ సౌండ్ చేస్తున్నాయి కదా. మనకి సౌండ్స్ యాజ్ దే బోత్ మీన్ ది సేమ్. కొంతమంది మంచోళ్ళు ఉంటే కొంతమంది మంచోళ్ళు అంటే కొంతమంది మంచోళ్ళు కాదనే కదా. కానీ అలా మీరు చెప్తారండి కొంతమంది మంచివాళ్ళు అని చెప్పారు, మిగతా వాళ్ళ గురించి మీకు తెలియకపోవచ్చును. చెడ్డవాళ్ళని ఎక్కడుంది? ఇట్లానే ఉంటుంది ఆర్గ్యుమెంట్ అంటే, అంతే కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఈ 50 మంది మంచివాళ్ళు ఉన్నాను, మిగతా 50 మంది చెడ్డవాళ్ళని నేను చెప్పడం లేదు మీకు. ఈ 50 మంది మంచివాళ్ళు అన్నాను, ఆ 50 మంది మంచివాళ్ళు కావచ్చును, ఐ డోంట్ నో. దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇటువంటి తేడాలు వస్తాయి. అందుకని ఇప్పుడు సబ్ కాంట్రరీ అపోజిషన్ అంటే సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఏమిటంటే వన్ ఈజ్ ఫాల్స్, ది అదర్ వన్ ఈజ్ నెసెసరీలీ ట్రూ. అంటే సమ్ ఆర్ గుడ్ అనేది తప్పైతే, సమ్ ఆర్ గుడ్ అనేది తప్పైతే అంటే అసలు గుడ్ అనేవాడు లేడు అని అన్నప్పుడు సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది డెఫినెట్ గా రైట్, అంతే కదా. అట్లీస్ట్ సమ్ ఆర్ నాట్ గుడ్. తర్వాత ఇఫ్ వన్ ఈజ్ ట్రూ, సమ్ ఆర్ గుడ్ అనేది కనుక ట్రూ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది గ్యారంటీగా మీరు బ్యాడ్ అని ఎలా చెప్తారు మీరు? నాకు తెలియదు వాళ్ళ గురించి, సో డౌట్ఫుల్. ఐ కెనాట్ సే అవుట్ ఆఫ్ ది 100 లాట్ people, I know about 50, I can say they are good. The other 50 I don't know. My statement ఏముంటుంది? సమ్ ఆర్ గుడ్ అనే చెప్తాను. దట్ డస్ నాట్ మీన్ ది అదర్స్ ఆర్ బ్యాడ్, ది అదర్స్ ఆర్ నాట్ గుడ్ అని కాదు కదా. డౌట్ఫుల్, దే మే బి గుడ్ ఆర్ మే నాట్ బి గుడ్. సో ఇఫ్ వన్ ఈజ్ ట్రూ, ది అదర్ ఈజ్ డౌట్ఫుల్. ఇప్పుడు ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి కలిపి మాట్లాడితే ఇఫ్ సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది బోత్ మే బి ట్రూ సైమల్టేనియస్లీ, కరెక్ట్ కావచ్చు, అవకాశం ఉంది కదా. సమ్ ఆర్ గుడ్ అంటే మిగతా వాళ్ళలో కొంతమంది బ్యాడ్ ఉండొచ్చు. సో బోత్ కెన్ బి రైట్, బోత్ స్టేట్మెంట్స్ కెన్ బి రైట్. అదే సమ్ ఆర్ గుడ్ అనేది తప్పు అని అన్నాం అనుకోండి, అప్పుడు బోత్ ఇది కూడా తప్పు అని ఎలా అంటాం? అనలేము. సమ్ ఆర్ గుడ్ అనేది బ్యాడ్ అయితే ఇది కూడా సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది బ్యాడ్, తప్పు, ఫాల్స్ అని చెప్పేసి మనం ఇక్కడ అనలేము. అట్లా అనలేము అనమాట. అందరూ కావచ్చును, కొందరు కావచ్చును. అందుకని బోత్ కెనాట్ బి ఫాల్స్ అట్ ది సేమ్ టైం. ఇది దీనికి చెప్పేది. తర్వాత లా ఆఫ్ సబాల్టన్స్. సబాల్టన్స్ అంటే ఈ వెర్టికల్స్ రెండును, అంటే AIE అండ్ O. ఇది అందుకునే మీరు ఒకసారి తర్వాత ఏం చేయాలంటే ఆ బొమ్మను ముందెట్టుకొని కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి. కొంత ఆలోచించాలి మీరు. ఇప్పుడు నేనే మీకు చెప్పడానికే నేను చాలా అర్థం చేసుకున్నాక నేను చెప్పగలుగుతున్నాను. అంత ఇమీడియట్ గా మీకు అర్థమైపోతుందని నేను అనుకోవటం లేదని మీకు ముందే చెప్పాను నేను.
కొన్ని అర్థమవుతాయి, కొన్ని ఇప్పుడు ఇటువంటివి కొన్ని అర్థం కాదు. బోత్ మే బి ట్రూ బట్ కెనాట్ బి ఫాల్స్ సైమల్టేనియస్ అనేది మీరు కొంచెంసేపు ఆలోచిస్తే గానీ అది అర్థం కాదు. ఇది బోత్ మే బి ట్రూ సైమల్టేనియస్లీ అర్థం అవుతుంది. బోత్ కెనాట్ బి ఫాల్స్ సైమల్టేనియస్ అనేది కొంచెం ఆలోచించాలి మీరు, క్రిటికల్ గా అర్థం అవుతుంది మీకు ఇప్పుడు ఇది. సో లా ఆఫ్ సబాల్టర్న్ ఇందులో కూడా అలాగే ఉంటాయి అనమాట. యూనివర్సల్ ఈజ్ ట్రూ, కరస్పాండింగ్ పర్టికులర్ ఈజ్ ఆల్సో ట్రూ, పైన కింద. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ట్రూత్ ఫాల్స్ డౌన్, ఫాల్సిటీ ఫ్లోస్ అప్ అని. అది అంటే యూనివర్సల్ ట్రూ అయితే పర్టికులర్ ఆటోమేటిక్ గా ట్రూ. అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అయితే సమ్ ఆర్ గుడ్ అనేది ఆటోమేటికల్లీ కరెక్ట్. మీన్స్ యూనివర్సల్ ట్రూ అయితే పర్టికులర్ ఈజ్ ట్రూ. ఇఫ్ యూనివర్సల్ ఈజ్ ఫాల్స్ అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అయితే సమ్ ఆర్ గుడ్ అనేది మీరు చెప్పలేరు. సమ్ ఆర్ గుడ్ మేబీ, ఆర్ ఆల్ మేబీ నాట్ బి గుడ్, అది కూడా ఉండొచ్చు కదా. ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అన్నప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అని కూడా ఇట్ కెన్ మీన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సమ్ మే బి గుడ్ ఆల్సో ఈజ్ సో దట్ ఈస్ డౌట్ఫుల్. యూ కెనాట్ సే అబౌట్ పార్టిక్యులర్. అలాగే ఇఫ్ ది పర్టికులర్ ఈజ్ ట్రూ, సమ్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అయితే యూనివర్సల్ అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అవ్వాలని ఉంది. సమ్ ఆర్ గుడ్ అన్నప్పుడు ది అదర్ సమ్ ఆఫ్ ది అదర్స్ మే బి బ్యాడ్ ఆల్సో కదా. అంచేత యూ కెనాట్ డిక్లేర్ దట్ యూనివర్సల్ ఈజ్ కరెక్ట్. సమ్ ఆర్ గుడ్ అని అంటే ఆల్ ఆర్ గుడ్ అని అర్థం కాదు. అందుకనే నేను మీకు ఫాల్సిటీ ఫ్లోస్ అప్ వర్డ్స్ అని చెప్పింది. అలాగే ఇఫ్ ది పర్టికులర్ ఈజ్ ఫాల్స్, ది యూనివర్సల్ మస్ట్ బి ఫాల్స్. అంటే ఇప్పుడు సమ్ ఆర్ గుడ్ అనేటటువంటిది ఫాల్స్ అయితే యూనివర్సల్ కంపల్సరీగా ఫాల్స్. ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్. సమ్ ఆర్ ఫాల్స్ అనేది సమ్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఆల్ ఆర్ గుడ్ అనేది రైట్ ఎలా అవుతుందండి? ఇట్ ఈస్ ఆటోమేటికలీ ఫాల్స్. సో ఇవి దీనికి ఇచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు రీజనింగ్ లో చూడండి, రీజనింగ్ మూడు రకాలు చెప్పాము ఇక్కడ, ఇంకా ఉంటాయి. 3 చెప్పాను: డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, అబ్డక్టివ్ రీజనింగ్. మీకు నేను చెప్పాను డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏమిటి? డిడక్షన్, డీజీపీ, జనరల్ టు పర్టికులర్. అది బండగుర్తు ఎటు వెళ్ళినా అంతే ఉంటుంది, అంటే జనరల్ టు పర్టికులర్. అందుకే ఇట్లాగే రాసేసాను నేను. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది డిడక్టివ్ ఏది ఇండక్టివ్ అనేది జనరల్ టు పర్టికులర్ ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందండి. అందుకని డీజీపీ అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏదో కొంచెం పిచ్చి పిచ్చి అని చెప్తున్నానంటే ఇలా షార్ట్ కట్లా అని అనుకోకండి, చాలా ఉపయోగం. అది కన్ఫ్యూజన్ నుంచి బయటేస్తుంది మనని. సో జనరల్ టు పర్టికులర్, ఇట్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ if premises are true, then conclusion should also be true. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ముందు చెప్పాక ఈ స్టేట్మెంట్లు తర్వాత చదువుదాం. పోయెట్స్ ఆర్ ఆనెస్ట్, మోహన్ ఈజ్ ఏ పోయెట్, మోహన్ ఈజ్ ఆనెస్ట్ అని ఉందనుకోండి. ఇందులో ఇప్పుడు డిడక్టివ్ రీజనింగ్ అంటే చూడండి, పోయెట్స్ ఆర్ ఆనెస్ట్, పోయెట్స్ ఆర్ జనరల్లీ ఆనెస్ట్ అని చెప్పాడు, బాగుంది. మోహన్ ఈజ్ ఏ పోయెట్, మోహన్ అనేవాడు ఒక పోయెట్ అని చెప్పాము. ఇప్పుడు ఇందులో ఏమైందండి? పోయెట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది జనరల్ స్టేట్మెంట్, మోహన్ ఈజ్ ఏ పోయెట్ అనేది పర్టికులర్ స్టేట్మెంట్. జనరల్ టు పర్టికులర్ అంటే ఏమిటో మీరు గమనించండి. పోయెట్స్ ఆర్ ఆనెస్ట్, దట్స్ జనరల్ స్టేట్మెంట్. మోహన్ ఈజ్ ఏ పోయెట్, దిస్ ఈజ్ ఏ పర్టికులర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో నుంచి మనకి వచ్చేటటువంటి ఆర్గ్యుమెంట్ కంక్లూజన్ ఏమొస్తుంది మీకు? మోహన్ ఈజ్ ఆనెస్ట్ అని వస్తుంది. అంతేగా, పోయెట్ కామన్ టర్మ్ మిడిల్ టర్మ్ చేస్తే మోహన్ ఈజ్ ఆనెస్ట్ అని వస్తుంది మనకి. ఇప్పుడు ఈ కంక్లూజన్ కరెక్టా కాదా ఆర్గ్యుమెంటు? ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, ఆటోమేటిక్ గా కంపల్సరీగా కరెక్ట్, అంతే కదా. జనరల్ కరెక్ట్ అయిపోయినప్పుడు పర్టికులర్ మస్ట్ బి కరెక్ట్, షుడ్ ఆల్సో బి ట్రూ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిడక్టివ్ రీజనింగ్. ఇప్పుడు ఇందులో ఇది సపోజ్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది, ఇఫ్ దట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, మోహన్ ఈజ్ ఏ పోయిట్ అనే మోహన్ ఈజ్ ఆనెస్ట్ అనేది యూ కెనాట్ సే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది ఫాల్స్ అయినప్పుడు కొందరు ఆనెస్ట్ కొందరు డిజానెస్ట్ ఉన్నారు. మోహన్ మేబీ అమాంగ్ ది ఆనెస్ట్ ఆర్ డిజానెస్ట్, యూ కెనాట్ సే. అది అలా వస్తుంది ఆర్గ్యుమెంట్ అంటే. అప్పుడు అందుకని మనం ఇది అక్కడ మాట్లాడాం. మనం ఇక్కడ మాట్లాడుతున్నది జనరల్ టు పర్టికులర్ అన్నప్పుడు ఏమిటంటే, వెన్ బోత్ ది స్టేట్మెంట్స్ అంటే పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది మోహన్ ఈజ్ ఏ పోయెట్ అంటే రెండూ కరెక్ట్ అవ్వాలి. ఆల్ పోయిట్స్ ఆర్ ఆనెస్ట్ అనేది మస్ట్ బి ఏ ట్రూ స్టేట్మెంట్. అలాగే మోహన్ ఈజ్ ఏ పోయెట్, ఇది కానివాడిని ఉన్నో పట్టుకొచ్చి పోయెట్లు అందరూ ఆనెస్ట్ అంటున్నారని పోయెట్ కానివాడిని అనకూడదు. సో హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ పోయెట్. ఈ రెండు ట్రూ అయితే ఆటోమేటికల్లీ కంక్లూజన్ విల్ బి వ్యాలిడ్. అది 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 దట్ ఈస్ ట్రూ. అది అదర్వైజ్ ఈ రెండిటిల్లో కనుక ఫాల్సిటీ ఉంటే కంక్లూజన్ మే బి ఇన్వాలిడ్, తప్పు కావచ్చును. అందుకని ఇక్కడ ఏమన్నా జనరల్ టు పర్టికులర్ లో డిడక్టివ్ రీజనింగ్ లో ఇట్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇట్ కెన్ బి ఇన్వాలిడ్ ఆల్సో, డిపెండింగ్ అపాన్ వెదర్ ది టూ ప్రెమైసెస్ ఆర్ ట్రూ ఆర్
నాట్ ట్రూ, దాన్ని బట్టి. అలాగే ఇండక్టివ్ రీజనింగ్ అంటే ది అదర్ కేస్ పర్టికులర్ టు జనరల్. ఇక్కడ చూడండి, మోహన్ ఏ క్రికెటర్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్పాను. గోపాల్ ఏ క్రికెటర్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్. శ్రీరామ్ ఏ క్రికెటర్ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్. సో వీళ్ళందరూ క్రికెటర్సే, వీళ్ళందరూ గుడ్ ఎట్ మ్యాథ్స్. సో ఇవన్నీ నేను చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్లు బట్టి క్రికెటర్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పగలుగుతామండి మనం. అంటే ఇక్కడ పర్టికులర్ స్టేట్మెంట్స్ నుంచి మీరు జనరలైజేషన్ పెడుతున్నారు. మీరు చెప్పగలుగుతారా? మీరు పర్టికులర్ టు జనరల్ ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటాం, బికాస్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. పర్టికులర్ కేసెస్ ఏంటి? మోహన్ అనేవాడు, గోపాల్ అనేవాడు, శ్రీరామ్ అనేవాడు, వీళ్ళందరూ మంచి క్రికెటర్స్ అని పర్టికులర్ కేసెస్ చెప్పాం. ఇక్కడ ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ అనేది దీన్ని బట్టి క్రికెటర్స్ అందరూ గొప్ప మ్యాథమెటిషియన్స్ అని చెప్పగలుగుతామా మనము అని అంటే యూ కెనాట్ సే దట్. ఇట్ కెన్ బి ఏ వీక్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఏ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. రాంగ్ అని చెప్పలేము, రైట్ అని చెప్పలేము. ఇక్కడ రాంగ్ రైట్ అనే మాట రాదు, స్ట్రాంగ్ అండ్ వీక్ అనే మాటలు వాడతాం. ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అపార్ట్ ఫ్రమ్ రైట్ ఆర్గ్యుమెంట్ అంటే ట్రూ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అనే బదులు స్ట్రాంగ్ ఆర్ వీక్ అంటాం. ఇక్కడ ఇటువంటి చోట ఆర్గ్యుమెంట్ ని వీసే స్ట్రాంగ్ ఆర్ వీక్. ఎందుకంటే వాడు క్యాలిక్యులేషన్స్ ఆట ఆడేటప్పుడు క్యాలిక్యులేషన్స్ చేయడు. కానీ ఒక క్రికెటర్ ఆడేటప్పుడు, అంటే క్రికెట్ గురించి సరదాగా చెప్పాలంటే, ఒక క్రికెట్ ఆడేవాడికి వాళ్ళకి మ్యాథమెటిక్స్ చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ స్పిన్ అయితే స్పిన్ ఎట్లా, పేస్ అయితే ఏ స్పీడ్ లో వస్తుంది, వాడి హ్యాండ్ పొజిషన్ బట్టి బౌన్స్ అవుతుందా, ఎంత అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ ఆల్ మ్యాథమెటిక్స్. అవన్నీ తెలిస్తేనే కదా వాడు దాన్ని, ఆ బ్యాట్స్మెన్ దాన్ని చక్కగా అపోజ్ చేయగలుగుతాడు, ఆడగలుగుతాడు. సో న్యాచురల్లీ ఆల్ క్రికెటర్స్ షుడ్ బి గుడ్ మ్యాథమెటిషియన్స్. అంటే వాళ్ళ క్యాలిక్యులేటర్ బట్టి చెయ్యడు, వాడికి ఇన్స్టింక్టివ్ గా వాడికి క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది, మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది వాడికి. అంచేత అట్లా ఆర్గ్యూ చేస్తే యూ కెన్ సే మై ఆర్గ్యుమెంట్ ఇస్ స్ట్రాంగ్. ఎస్, వాడికి క్యాలిక్యులేషన్ లేకుండా వాడు పర్ఫెక్ట్ గా, ఇప్పుడు ఒక థియరీ ఉంటుంది, ఒక బాల్ ఒకలా పడితే ఎవడైనా అలాగే ఆడతాడు దాన్ని. క్రికెటర్ ఒకడోలాగా ఒకటి ఇంకోలాగా ఆడరు, ఆడితే ఫెయిల్ అవుతుంది, పర్ఫెక్ట్ అవ్వదు, అది పర్ఫెక్ట్ షాట్ కాదు అది. సో దీన్ని బట్టి దాన్ని స్ట్రాంగ్ గా, మేబీ స్ట్రాంగ్ ఆర్ మేబీ వీక్ అని అంటాం. తర్వాత ఇంకొకటి అబ్డక్టివ్ రీజనింగ్ అని అంటాం మనం. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ గెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్ అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, ఓ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఒక బాధతోటి చెప్పుకోవడానికి. వాడికి ఉన్న బాధలు ఏమిటో బాధలన్నీ చెప్తాడు. కొన్ని చెప్పలేం కదండి. అంటే చెప్పలేమంటే రహస్యాలని కాదు నా ఉద్దేశం, అన్డిస్క్రైబుల్. మనం చెప్పలేం వాటిని, మనం వివరించలేం డాక్టర్కి. మన బాధను ఎలా వివరిస్తాం? చూసేగా చెప్పగలుగుతాం, కంప్లీట్ గా చెప్పలేం. అయినప్పటికీ ఏం చేస్తామంటే, డాక్టర్ ఏం చేస్తాడండి, 100% వీడు చెప్తే వాడేందుకు, ఇంకా వీడు చెప్పిన దాన్ని బట్టి వాడు కొంత గెస్ట్ చేస్తాడు, ఊహిస్తాడు. ఊహించి ఓకే దిస్ కెన్ బి దిస్. అంటే ఇప్పుడు నేను ఎవడో వెళ్ళాడు, వాడు నాకు చెస్ట్ పెయిన్ గా ఉందండి, ఇక్కడ పెయిన్ వస్తుందండి అని చెప్పాడు. చెస్ట్ పెయిన్ కెన్ బి బికాస్ ఆఫ్ 2 reasons. ఇట్ కెన్ బి ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అట్ ది సేమ్ టైం ఇట్ కెన్ బి ఏ హార్ట్ ప్రాబ్లమ్. అది హార్ట్ ప్రాబ్లమా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా పేషెంట్కి ఏం తెలుస్తుంది? డాక్టర్కి డెఫినేషన్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం అయితే నొప్పి ఎలా వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే నొప్పి ఎలా వస్తుంది అని అడిగి తెలుసు కనుక వీడిని అడగలేడు కదా, అదంతా ఎనాలిసిస్ వీడికి తెలియదు కదా. వీడు నాకు చెస్ట్ నొప్పిగా ఉంది అని మాత్రమే చెప్తాడు. సో డాక్టర్ ఏమడుగుతాడు, 4 ప్రశ్నలు వేస్తాడు. ఏ పక్కన వస్తుంది, ఎలా వస్తుంది, పొడిచినట్టుగా వస్తుందా, పిసికినట్టుగా వస్తుందా, స్క్విండిల్ చేసినట్టుగా వస్తుందా, ఇట్లా ప్రశ్నలు అడిగి దాన్ని బట్టి అనలైజ్ చేస్తాడు. అంటే ఇయర్ పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎట్ ది డాక్టర్ ఈజ్ ఏబుల్ టు గెస్ సప్లిమెంట్ ఫ్రమ్ what information is given by the patient and he can conclude a diagnosis. ఇది దీని అబ్జెక్టివ్ రీజనింగ్ అంటుంది. ఇది ఒక రీజనింగే కదా. మరి ఆయన డయాగ్నోసిస్ చెప్పాడు అంటే he has his own reasons. Patients cannot identify all symptoms of their ailment, but doctor guesses the precise cause based on patient's incomplete information. This is called abductive reasoning. ఎందుకంటే ఇటువంటి కేసు ఒకటి ఇచ్చి వాట్ ఈస్ దిస్ రీజనింగ్ అని అడిగినప్పుడు వాడు 4 ఆప్షన్స్ ఇస్తే మీరు అబ్డక్టివ్ రీజనింగ్ అనే దానికి పెట్టాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అబ్డక్టివ్ రీజనింగ్, అందుకని అంతసేపు చెప్పారు. ఓకే, ఆర్గ్యుమెంట్ ఏ ఫార్మ్ ఆఫ్ రీజనింగ్ టు ఎస్టాబ్లిష్ ది ట్రూత్ ఆఫ్ వన్స్ క్లెయిమ్. అంతే కదండి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్పాను, మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు, నా స్టేట్మెంట్ నాకే కంక్లూజన్, మీ స్టేట్మెంట్ మీకే కంక్లూజన్. ఇప్పుడు ఏమిటంటే ఇందులో
మిగతా వాట్ బేస్డ్ ఆన్ ది అస్యూమ్డ్ ట్రూత్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ అదర్ క్లెయిమ్స్ కాల్డ్ ప్రిమైసిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. ఏ ఫార్మ్ ఆఫ్ రీజనింగ్. ఆర్గ్యుమెంట్ అంటే ఫార్మ్ ఆఫ్ రీజనింగ్, ఉన్న స్టేట్మెంట్స్ అన్ని చేసి. ఇది జనరల్, అంటే పెద్ద ఏం లేదు ఇది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి వస్తుంది, సౌండ్ ఆర్గ్యుమెంట్ అండ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ తెలియాలి. సౌండ్ ఆర్గ్యుమెంట్ అండ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. వన్ ఆర్గ్యుమెంట్ మే సీమ్ టు బి సౌండ్, అంటే వ్యాలిడ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ సౌండ్ ఆర్గ్యుమెంట్ అంటాం. యాక్చువల్లీ ఇట్ మే నాట్ బి వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అలాగే వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే విచ్ డెఫినెట్లీ హోల్డ్స్, కరెక్ట్, హోల్డ్స్ ట్రూ, అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 18 years కెన్ ఓట్ అని ఉంది ఇక్కడ. ఇది ఒక స్టేట్మెంట్. నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 18 years కెన్ ఓట్. ఏ వాటర్ కెన్ రిజిస్టర్ ఫర్ వాటర్ కార్డ్ అనేది ఉంది ఇక్కడ. కంక్లూజన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో మీకు ఏమైపోయింది, నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 18 years కెన్ ఓట్ అని ఉంది. ఏ వాటర్ కెన్ రిజిస్టర్ ఫర్ వాటర్ కార్డ్ అని ఉంది. ఈ ఓటు వాటర్ ఒకటే కింద కామన్ టర్మ్ కింద తీసేస్తే కంక్లూజన్ ఏమొస్తుంది ఇక్కడ, నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 80 years కెన్ రిజిస్టర్ ఫర్ వాటర్ కార్డ్ అని వస్తుంది. ఈ వాటర్ అనే కామన్ టర్మ్ తీసేస్తే మీకు ఇట్లా వస్తుంది. కంక్లూజన్ అనేది నో పర్సన్ ఏజ్ లెస్ దాన్ 80 years కెన్ రిజిస్టర్ ఫర్ వాటర్ కార్డ్ అని ఉంది. ఇప్పుడు ది కంక్లూజన్ ఈజ్ లాజికల్, హెన్స్ ది ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే వాడికి అసలు ఓటు హక్కే లేనప్పుడు వాడు వాటర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోలేడుగా. సో దట్స్ ది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంటే ఇట్ హాస్ ది ట్రూ వాల్యూ అని అంటుంది. దీన్ని ట్రూ వాల్యూ ఉంది ఇక్కడ ఈ కంక్లూజన్ లో. ఇక్కడ ది ప్రిమైసిస్ ఆర్ ట్రూ ఇన్ రియాలిటీ, హెన్స్ ది కంక్లూజన్ ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ రియాలిటీ. దెన్ ది ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ సౌండ్ ఆర్గ్యుమెంట్. అంటే ఇక్కడ చూడండి, ది ప్రిమిసిస్ ఆర్ ట్రూ ఇన్ రియాలిటీ. ఇక్కడ మీరు చూడండి, అంటే యాక్చువల్ గా కూడా మైనర్ కదా, 18 years అంటే మెజారిటీ ఉండేది ఇక్కడే కదా. సో మైనర్స్ కెనాట్ ఓట్ అని అర్థం అనమాట ఇక్కడ. అందుకని వి కాల్ అది రియల్ పొజిషన్ లో కూడా ఇది ఉన్న రూలే కనుక దీన్ని సౌండ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. కనుక ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ బోత్ సౌండ్ అండ్ వ్యాలిడ్. వ్యాలిడ్ మీన్స్ ఆర్గ్యుమెంటేటివ్లీ కరెక్ట్. ఆర్గ్యుమెంటేటివ్లీ కరెక్ట్ అంటే ఇచ్చిన రెండు ప్రిమైసెస్ నుంచి మనం మిడిల్ టర్మ్ తీసేసి డ్రా చేసిన కంక్లూజన్ ప్రకారం ఇట్స్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఈజ్ ఇట్ సౌండ్ ఆర్ నాట్ అంటే డస్ ఇట్ బేర్ ట్రూత్ వాల్యూ ఆర్ నాట్. ట్రూత్ వాల్యూ ఉంది, మైనర్లు ఓటేయకూడదు కానీ మనకు తెలుసుగా, అందుకని దాన్ని సౌండ్ అంటాం. సో సౌండ్ అండ్ వ్యాలిడ్ అంటే అట్లా చెప్పారు. తర్వాత అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ బట్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ అన్సౌండ్ కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ వ్యాలిడే కానీ అన్సౌండ్. ఇప్పుడు ఏమంటాం, ఇప్పుడు అక్కడంటే మెజారిటీ మైనారిటీకి 18 ఏళ్ళు లిమిట్ అని తెలుసు కనుక దట్ ఈస్ సౌండ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అంటే ఇట్ హ్యాస్ ఎ పాయింట్, ఎస్, అలా రూల్ ఉందిగా మనకి. ఇక్కడ చూడండి, ఆల్ ల్యాప్టాప్ స్క్రీన్స్ ఆర్ మేడ్ ఆఫ్ డైమండ్స్. ల్యాప్టాప్ స్క్రీన్లన్నీ డైమండ్స్ తో చేశాడంట. ఎందుకు చేశాడంటే బికాస్ డైమండ్స్ కాస్ట్ వెరీ లెస్. డైమండ్స్ చాలా చవక కనుక. కంక్లూజన్ ఏమొచ్చిందండి, దేర్ ఫోర్ ల్యాప్టాప్ స్క్రీన్స్ కాస్ట్ వెరీ లెస్. అంతేగా, అంటే తక్కువ ఖరీదు ఉన్నటువంటి డైమండ్స్ తోటి చేసినందువల్ల ల్యాప్టాప్ స్క్రీన్స్ చాలా చవకగా ఉంటాయి. ఇది కంక్లూజన్. లాజికల్లీ దిస్ కంక్లూజన్ ఇస్ రైట్. ఇట్స్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంతే కదా, ఇట్స్ వ్యాలిడ్. ఎస్, డైమండ్ మీకు నేను ఏం చెప్పాను ఆర్గ్యుమెంట్స్ చూసేటప్పుడు, యూ షుడ్ నాట్ కన్సిడర్ ది ట్రూత్ వాల్యూ ఆఫ్ ఇట్. మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ని యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ట్రూ. అంతే. ఆల్ బర్డ్స్ ఆర్ మెన్ అంటే కూడా అది కరెక్టే. అంతే, మన లాజిక్ పర్పస్ కి. అలా చూస్తే ఇక్కడ డైమండ్స్ లెస్ కనుక ల్యాప్టాప్ స్క్రీన్స్ అన్ని చేశాడు కనుక ల్యాప్టాప్ స్క్రీన్స్ ఆర్ కాస్టింగ్ లెస్ అనేది అది వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే గానీ సౌండ్ ఆర్గ్యుమెంటా? డెఫినెట్ గా కాదు. డైమండ్స్ లెస్ కాస్ట్ ఏమిటి, అది కాదుగా. సో ఇట్ ఈస్ అన్ అన్సౌండ్ ఆర్గ్యుమెంట్ దో ఇట్ ఈస్ వ్యాలిడ్. అలాగే ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్, దేర్ ఫోర్. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే నేను మీకు వీటన్నిటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్, దేర్ ఫోర్ మోహన్ ఈజ్ స్టూడెంట్. ఇది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఎందుకు అవ్వాలి, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్. మోహన్ ఈజ్ నాట్ బి స్టూడెంట్, నాలంటాడు, నేను స్టూడెంట్ ఎందుకు అవుతా కదా. దేర్ ఫోర్ మోహన్, దిస్ ఈస్ టోటల్లీ నాట్ లాజికల్ అట్ ఆల్. వీడు ఎవడు స్టూడెంట్ అని మీరు చెప్పలేరు. స్టూడెంట్స్ అందరూ ఇంటెలిజెంట్ అయితే కావచ్చు, మోహన్ ఇంటెలిజెంట్ అయినంత మాత్రం స్టూడెంట్ కావాలనే ఉంది. ఈ మే బి టీచర్ కావచ్చు కదా. హెన్స్ దిస్ ఈస్ దెన్ ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్. కోజెంట్ ఆర్గ్యుమెంట్ అని అంటే ఏమిటంటే సౌండ్ ఆర్గ్యుమెంట్ కే మరొక పేరు కోజెంట్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇది ఇస్తాడు పరీక్షల్లో, ఇచ్చే అవకాశం ఇస్ వెరీ మచ్ దేర్. ఓకే,
కండక్టివ్ ఆర్గ్యుమెంట్. ప్రెమిసెస్ ఆర్ కన్వర్జెంట్, ప్రెమిసెస్ కన్వే అండ్ సపోర్ట్ ఏ పర్టికులర్ ఆర్గ్యుమెంట్. ఇది కండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటాం. ప్రిమైసెస్ ఆర్ కన్వర్జెంట్ అంటే రెండు కూడా ఒకే విషయం వైపు పెడుతున్నాయి. రెండు ప్రిమైసెస్, రెండు స్టేట్మెంట్స్ అగ్రీయబుల్ గా పెడుతున్నాయి. ప్రిమైసిస్ కన్వే అండ్ సపోర్ట్ ఏ పర్టికులర్ ఆర్గ్యుమెంట్, రెండు కలిపి ఒక ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేస్తున్నాయి. దీన్ని కండక్టివ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అనలాగస్ ఆర్గ్యుమెంట్ అంటే కంక్లూజన్ ఈజ్ డ్రాన్ బై ఎనాలజీ. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. అంటే రెండు ఆర్గ్యుమెంట్స్, రెండు స్టేట్మెంట్స్ కూడా ఒకటే వైపు వెళ్తున్నాయి, ఇంకేముంది, రెండు ఒకటే కదా అవి. సో అది కండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటాం. అనలాగస్ ఆర్గ్యుమెంట్ అంటే కంక్లూజన్ హియర్ ఈజ్ డ్రాన్ బై ఎనాలజీ. ఎనాలజీతో డ్రా చేస్తే తప్ప డైరెక్ట్ గా ఉదాహరణ దీనికి చెప్పొచ్చు మనం. దిస్ ఫిల్మ్ ఆఫ్ మహేష్ మస్ట్ బి ఏ సూపర్ హిట్ ఫిల్మ్ యాజ్ ఆల్ హిస్ అదర్ మూవీస్. అంటే ఇక్కడ ఏమిటి, బై ఎనాలజీ. సాధారణంగా మహేష్ బాబు గారు వేసే సినిమాలు అన్ని బాగుంటాయి కనుక ఈ సినిమా కూడా బాగుంది అనేది. ఇది ఎనాలజీ అంతే. వీఆర్ డ్రాయింగ్ ఇట్. జనరల్ గా వాడి సినిమాలు బాగుంటాయి కనుక ఈ సినిమా కూడా వాడిది కనుక బాగానే ఉంటుంది. ఇది తర్వాత సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఆర్గ్యుమెంట్. అంటే సర్క్యులర్ ఆర్గ్యుమెంట్, ట్రాన్సెండెంటల్ ఆర్గ్యుమెంట్ అనేది ఆర్గ్యుమెంట్ ఎండ్స్ ఎట్ ఏ ప్లేస్ వేర్ ఇట్ హెస్ స్టార్టెడ్. అంటే గిరగరా తిరగడం అనమాట, చక్ర భ్రమణం అనమాట. ఆర్గ్యుమెంట్ చేసేసి మళ్ళీ మొదటికి వస్తాం. ఉదాహరణకి దేర్ ఇస్ హైక్ ఇన్ ప్రైసెస్. ఇప్పుడు మనకి డిఏ ఫార్ములా ఉంటుంది కదా ఎంప్లాయీస్ కి, అట్లా అనమాట. ఎందుకంటే మనము ప్రైస్ ఇండెక్స్ పెరిగితే మనకి డిఏ పెరగాలి, జీతాలు పెరగాలి. సో ప్రైస్ ఇండెక్స్ దాన్ని బట్టి జీతాలు పెరుగుతాయి. జీతాలు పెరిగితే బజార్లో రేట్లు పెరుగుతాయి, బజార్లో రేట్లు పెరిగితే జీతాలు పెరుగుతాయి. ఇదనమాట. ఇఫ్ దేర్ ఇస్ హైక్ ఇన్ ప్రైసెస్, వేజెస్ హ్యావ్ టు బి ఇంక్రీజ్. ఇఫ్ వేజెస్ ఇంక్రీజ్ దెన్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్. దీన్ని ఆర్ ట్రాన్సెండెంటల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అదే చక్ర భ్రమణం, చరివిత చరణం. రిలేషనల్ ఆర్గ్యుమెంట్. హియర్ ప్రిమైసెస్ అండ్ కన్క్లూషన్ ఆర్ రిలేషనల్. రెండింటికి కూడా ఒక సంబంధాన్ని చెప్పగలుగుతాము. రిలేషన్స్ ఆర్ కేటగరైజ్డ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అన్ని చెప్పాము. సిమెట్రికల్ రిలేషన్స్ ఇవి వద్దులండి, ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. చుట్టరికాలు అవన్నీ వస్తాయి, క్వశ్చన్ వస్తే రావచ్చు కూడా దీని మీద, కానీ అది చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఒక్క క్వశ్చన్ వస్తే రావచ్చు, అది వదిలేద్దాం. ఈ రిలేషన్స్ అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇంతవరకు చెప్పిన దాని మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. కనుక ఇప్పుడే వద్దు ఇది మనం డీటెయిల్స్ చదువుకున్నప్పుడు చదువుదాం. ఎందుకంటే 10 రోజుల్లో పరీక్ష పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చదవాలంటే అవ్వదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది క్వశ్చన్స్ గా వచ్చేది అవకాశం ఉండొచ్చును, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఎస్ఆర్పి అంటే ఏమిటంటే స్టేట్మెంట్ ఏ మీకు తెలిసింది కదా. ఆల్ ఎస్ఆర్పి, ఆల్ మెన్ ఆర్ గుడ్. ఆల్ ఎస్ఆర్పి దీని కాన్వర్స్ ఏమవుతుందండి, ఆల్ పిఆర్ఎస్ అని చెప్పొచ్చా? అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నాం అంటే గుడ్ ఆర్ ఓన్లీ మెన్ అని కాదుగా అర్థం. ఆల్ గుడ్ ఆర్ ఓన్లీ మెన్ అని కాదుగా. సో అంచేత కాన్వర్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ కన్వర్షన్ చేయలేం మనం. ఆల్ ఎస్ఆర్పి అంటే ఆల్ పిఆర్ఎస్ అని మనం చెప్పాల్సినదానికి అది వ్యాలిడ్ కాదు, ఆ కన్వర్షన్ చేయకూడదు. తర్వాత ఇక్కడ నో ఎస్ఆర్పి అన్నాం, ఇది నో పిఆర్ఎస్ అనొచ్చునా? ఎస్ అనొచ్చు. ఇది కన్వర్షన్ ఇలా చేయొచ్చును. అంటే నో మెన్ ఆర్ గుడ్ అన్నాం, నో గుడ్ ఆర్ సమ్ మెన్ కావచ్చును కదా. సో ఇది వ్యాలిడ్. అలాగే సమ్ ఎస్ఆర్పి అని ఉంది, దాన్ని సమ్ పిఆర్ఎస్ అని, అంటే దీన్ని యాక్చువల్గా కాన్వర్స్ స్టేట్మెంట్ మనం చేయొచ్చా చేయకూడదా అని. సమ్ ఎస్ఆర్పి అంటే సమ్ మెన్ ఆర్ గుడ్ అన్నాం, సమ్ గుడ్ ఆర్ మెన్ అనొచ్చు కదా. ఓకే, కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది మనుషులు అయి ఉండొచ్చును. ఓకే. అలాగే సమ్ ఎస్ఆర్ నాట్ పి అంటే సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్, సమ్ గుడ్ ఆర్ నాట్ మెన్ అని అనలేం కదా, అది తప్పు అవుతుంది కదా. అని చెప్పి కన్వర్షన్ నాట్ వ్యాలిడ్. సో ఇక్కడ కాన్వర్స్ ని అంటే ఒక స్టేట్మెంట్ ని మీకు యాక్చువల్గా క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏముందంటే దీన్ని ఎటువంటిప్పుడు కన్వర్షన్ సిస్టమ్స్ ఉంటాయి. అదంతా ఇప్పుడు మీకు చెప్పను, చాలా పెద్ద సబ్జెక్ట్, అది అక్కర్లేదు ఇప్పుడు మీకు. ఒక క్వశ్చన్ కోసం మనం ఒక 20 రోజులు చెప్పుకుంటే కానీ అవ్వదన్నమాట అది. అందుకని ఇందులో కాన్వర్స్లో ఎక్కడైతే మనం కాన్వర్షన్ తీసేసుకోవచ్చు, కన్వర్షన్ చేసి అర్థం చేసేసుకోవచ్చు అని అంటే మీకు ఉదాహరణ కూడా చూపిస్తానులేండి, క్వశ్చన్ ఆన్సర్స్ లో వస్తాయి. అన్నప్పుడు ఏ విషయంలో కన్వర్షన్ చేయకూడదు. ఆల్ ఎస్ఆర్పి అన్నప్పుడు ఆల్ పిఆర్ఎస్ అని రాసుకోవడానికి వీల్లేదు మనం. దట్స్ నాట్ కరెక్ట్. ఈ విషయంలోనూ విషయంలోనూ ఐల విషయంలో మీరు కన్వర్షన్ చేసేయచ్చు. నో ఎస్ఆర్పి అంటే నో పిఆర్ఎస్ అని తీసుకుని లెక్క చేసేయచ్చు.
అలాగే సమ్ ఎస్ఆర్పి అంటే సమ్ పిఆర్ఎస్ అని చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఓలోకి వచ్చినప్పుడు మాత్రం సమ్ ఎస్ఆర్ నాట్ పి అన్నప్పుడు సమ్ పిఆర్ నాట్ ఎస్ అని కన్వర్షన్ చేయకూడదు. ఏ అండ్ ఓ విషయంలో కాన్వర్షన్ మీరు రాసేసుకోకూడదు. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి మీరు లెక్క చేయాలి కానీ ఆ స్టేట్మెంట్ తిరగేసి రాసేసుకోవడానికి వీల్లేదు. తిరగేసి ఈఐల విషయంలో రాసుకోవచ్చు, ఏఓల విషయంలో రాయకూడదు. ఇది చూడండి, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి, తప్పకుండా వస్తుంది. టిప్స్ ఫర్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఆన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్. ఇవి గుర్తుపెట్టేసుకోవాలి. కాంట్రడిక్టరీస్ అంటే డయాగనల్స్, కాంట్రడిక్టరీస్ అంటే కెనాట్ బి ట్రూ టుగెదర్ ఆర్ ఫాల్స్ టుగెదర్. రెండు అట్ ది సేమ్ టైం ట్రూ కాలేవు, ఫాల్స్ కాలేవు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాంట్రరీస్. కాంట్రరీస్ అంటే ఏమిటి? ఇది కూడా మనం చెప్పుకున్నాం మనం పైలైన్. ఏ అండ్ ఈ కాంట్రరీ. కెనాట్ బి ట్రూ బట్ టుగెదర్ కెన్ బి ఫాల్స్. కెనాట్ బి ట్రూ టుగెదర్ బట్ కెన్ బి ఫాల్స్ టుగెదర్. రెండు తప్పు కావచ్చు, రెండు రైట్ కాలేవు. అలాగే సబ్ కాంట్రరీకి వచ్చినప్పుడు సబ్ కాంట్రరీ అంటే కింద లైన్ ఐ అండ్ ఓ. ఇది కెన్ బి ట్రూ టుగెదర్ బట్ కెనాట్ బి ఫాల్స్ టుగెదర్. సబాల్టర్నేషన్స్ వచ్చినప్పుడు అంటే వెర్టికల్స్ రెండును ట్రూత్ డౌన్వర్డ్ ఫ్లోస్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్స్. ఇది ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. క్లోజ్ చేసే ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. Good night.